ఏ శుభకార్యానికైనా శుభారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు నాగార్జున రెడ్డి అంబటి. అదేనండి మన అర్జున్ అంబటి. హాయ్ అర్జున్ డార్లింగ్. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఒకప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి చాలా ఆఫర్స్ రాకుండా మూవీస్ చేయకుండా చాలామందిని చూసాం. బట్ ఇప్పుడు ఒక 2-3 సీజన్స్ నుంచి బిగ్ బాస్లో నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా బిజీ అయిపోతున్నారు, మంచిగా మూవీస్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ వాళ్ళు ప్రమోషన్స్కి ఇమీడియట్గా ఛానల్స్లోనే కనిపిస్తున్నారు. ఇండస్ట్రీ లైఫ్ ఎప్పుడు ఒకలా ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది అనుకున్నారు తమిళనాడులో విజయ్ సేతుపతి ఎలానో తెలుగులో మనకి అర్జున్ అంబటి అలా ఐ థింక్ ఎందుకని లైఫ్లో వెరీ సాఫ్ట్ కామ్ చాలా సెన్సిటివ్ ఇలా ఇలా ఉంటామని చెప్పి నేను కొంత విన్నాను. అంటే ఒకటి డార్లింగ్, టాలెంట్ కన్నా డిసిప్లైన్గా ఉండడం వల్ల వచ్చిందని నేను నమ్ముతాను. కూసింత లక్ కూడా ఉంటుంది కదా. లక్ ఇంకా తట్టలేదు. తట్టకుండా బిగ్ బాస్కి వెళ్ళొచ్చావా? బాస్కి వెళ్ళాలంటే లక్ తట్టాలా? అడిగినప్పుడు నో అని చెప్పేసాను ఫస్ట్. అంటే ఈ రెడ్డి అనేది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి? ఫాదర్ ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్. ఒక సినిమా కొన్నాం, పిలిస్తే పలుకుతాను కోటరంకి. కృష్ణా గుంటూరు 2 డిస్ట్రిబ్యూషన్ తీసుకొని ఫుల్ లాస్ అయింది. యాక్చువల్లీ పుష్పలో రోల్ చేయాలి కదా. క్యారెక్టర్ మన జయల్ రెడ్డి అనుకున్నా. ఫస్ట్ టైం ఒకటి రిగ్రెట్ అయిందంటే ఫస్ట్ టైం దీనికి బాగా పడింటే లైఫ్ చేంజ్ అయిపోయింది. 2019 మెమరబుల్ మూమెంట్. లవ్ మ్యారేజ్ అడాలి చిన్నగా ఇంతే సిగ్గుపడుతుంది. ఏదైనా సినిమాలు కౌంట్ పెంచుకుంటూ పోవాలి ఇయర్కి. ఏదైనా పర్వాలేదు, క్యారెక్టర్ వస్తే చాలు చేసామా, నెక్స్ట్ సినిమా ఒప్పుకుందామా ఇలా అనుకుంటున్నావా? లేకపోతే సెలెక్టివ్గా ఉండాలి, మంచి కథ ఉండాలి, నాకు ఒక పేరు రావాలి? ఈ తిప్పి సముద్రం కూడా అలాంటిదేనా కాదా? అంటే ఇది చాలా చిన్న సినిమాలు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఇది. మనం అనుకున్న 100% అవుట్పుట్ 10% అయిపోద్ది. బట్ అర్జున్లో మస్తు షేడ్స్ ఉంది అని బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. చాలా రియాలిటీగా ఉన్నావా, రియల్గా ఉన్నావా? 365 days 24/7 ఉండలేరు కదా జనం. చాలామంది ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఈ కటౌట్ చూసి నిన్ను చూసి ఈ అబ్బాయి ఏంటో అనుకున్నాం, ఈ అబ్బాయి ఇదా 10 years తర్వాత కూడా ఇండస్ట్రీ అంటే ఇంకా ఏంటో కూడా పెద్దగా తెలియదు. హానెస్ట్గా మాట్లాడుకుంటే ఎప్పుడైనా అనిపించిందా వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమర్థమైంది? వాట్ ఈజ్ లైఫ్ అంటే ఇంకా వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏంటో కూడా తెలియకుండా అబ్బాయి బతుకుతాడు ఇండస్ట్రీలో. ఇలాంటి అబ్బాయికి లైఫ్ ఏంటి అయ్యా? హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు నాగార్జున రెడ్డి అంబటి. అదేనండి మన అర్జున్ అంబటి. సో మాట్లాడేద్దామా? హాయ్ అర్జున్ డార్లింగ్. బిగ్ బాస్ తర్వాత ఇప్పుడు ప్రత్యక్షం అయ్యావు మళ్ళీ. ఇప్పుడు అర్థమైపోయిందా సినిమాలు చేస్తే ప్రమోషన్స్కి రావాలి, అప్పుడు తప్పించుకున్నా ఇప్పుడు తప్పించుకోలేము, ఇప్పుడు తప్పించుకున్నా ఎప్పుడు తప్పించుకోలేముగా, ఎప్పుడో ఒకసారి మీడియా ముందుకు మనం రావాలి. అట్లా ఏం కాదు డార్లింగ్. హౌస్ నుంచి బయటకు వచ్చాక చూసే వైఫ్ ప్రెగ్నెంట్ కదా. ఓకే. సో ఎవరు లేరు, ఉండాలనుకున్నా. ఓకే. దాని తర్వాత వెంటనే Jan 9th మొన్న అర్క వచ్చేసింది. 2 months కొంచెం తనతో అట్లా బిజీ అయ్యి బయటికి రాలేదు అసలు. అంతేనా? అంటే నీ ఒక్కడికే కాదు కదా, ఎవరికి ఇవ్వలేదు పాపం, ఎవరికి కుదరలేదు పాపం, అందరూ అడిగారు. కానీ ఏదో ఇప్పుడు కొంచెం ఇప్పుడే షూట్ స్టార్ట్ అయ్యి ఓకే కొంచెం బయటకు వస్తున్నా. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఒకప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి చాలా ఆఫర్స్ రాకుండా మూవీస్ చేయకుండా చాలామందిని చూసాం. బట్ ఇప్పుడు ఒక 2-3 సీజన్స్ నుంచి బిగ్ బాస్లో నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా బిజీ అయిపోతున్నారు, మంచిగా మూవీస్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ వాళ్ళు ప్రమోషన్స్కి ఇమీడియట్గా ఛానల్స్లోనే కనిపిస్తున్నారు. సంథింగ్ ఈజ్ హ్యాపనింగ్. మంచికే, ఏదైనా మంచికే. ఎలా అనిపించింది రాగానే ఒక మంచి మంచి సినిమాలు చేసుకుంటూ? ఎలా అనిపించింది లైఫ్? ఒక్కసారిగా సీరియల్స్ చేసి ఎన్నో స్ట్రగుల్స్ పడి మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి ఇంత టైం పట్టిందా అనిపించింది ఒక్కొక్కసారి. అయితే ఇది కామన్ ఇండస్ట్రీలో ఎవరికైనా కానీ ఒక పరీక్ష లాంటిది, పాస్ అవ్వకుండా వెళ్ళాలి కదా అనిపిస్తుంటుందా? అంటే ఇండస్ట్రీ లైఫ్ ఎప్పుడు ఒకలా ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఎవరికైనా ఏదో అంటారు కదా, అదృష్టం ఒకసారి
గట్టిగా తలుపు తడితే తప్ప సక్సెస్ అయిన వాళ్ళు చాలా, సక్సెస్ రేట్ తక్కువ అని, కానీ అలా అని ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది అనేం లేదు. లైఫ్ అంటే ట్రై చేస్తుంటే ఎవరికొకళ్ళకి వస్తూనే ఉంటుంది, కాకపోతే ఏం రావట్లేదు అని చెప్పి అలా లేకుండా ట్రై చేస్తూ ఉంటే లైఫ్ బాగుంటుంది. బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది అనుకున్నారు తమిళనాడులో విజయ్ సేతుపతి ఎలానో తెలుగులో మనకి అర్జున్ అంబటి అలా కనిపిస్తాడు. అంత సీన్ లేదు కానీ మంచి పెప్పర్ సాల్ట్ లుక్ లో కనిపిస్తాడు. చేద్దాం. చూడు ఇప్పుడు జోష్ వచ్చింది అర్జున్లో. నువ్వు మరీ విజయ్ సేతుపతి గారితో పోలిస్తే అంతే కదా, ఆ కట్అవుట్ ఉంది కదా. చెయ్యాలంటే టీవీ కాకముందు కూడా చేసా. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి అర్ధనారి, దానికి అప్పుడు నంది అవార్డు కొంచెం అప్పుడు బజ్ ఉంది, కానీ సెకండ్ ప్రాజెక్ట్ కొంచెం అంతే మంచిది, అప్పుడు గ్రాప్ చేయలేకపోయాను. బికాజ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ దొరక్క అట్లా కొన్ని అట్లా అయిపోయి ఒక 4 years ఏమో అన్ని నార్మల్ మూవీస్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత టీవీకి వచ్చా. సో టీవీకి వచ్చినప్పుడు ఆ మూవీస్లో ఉన్నప్పుడు కంటే టీవీ ఫేమ్ ఎక్కువ వచ్చేసింది. సో అందరూ తెలియని వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఫస్ట్ టీవీయే అని అనుకుంటారు. బేసికల్గా ఎక్కువ బయటకు వెళ్తే ఇప్పుడు కూడా అగ్నిసాక్షి అర్జున అంటారు కదా. చేసింది కూడా రెండే, కానీ ఏదో 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి టీవీలో ఉన్నట్టు అనుకుంటా ఉంటారు. చాలా తక్కువ మందికి వస్తుంది అది, ఆ రికగ్నిషన్ కూడా. గ్రేట్ కదా అది. గుడ్. అండ్ ఎస్పెషల్లీ ఇంకా నా వరకు అయితే స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ అని లేదు, క్యారెక్టర్ బాగుండి మంచి వర్క్ అయితే, ఇంట్రెస్టింగ్ వర్క్ అయితే ఎక్కడైనా ఒకటే. దేవత కూడా చేశారు కదా. మన సుహాసిని. సో దేవత, అగ్నిసాక్షి అంతే, అండ్ తర్వాత బిగ్ బాస్, తర్వాత కొడితే సినిమాలు తిప్ప సముద్రం. చూద్దాం, లైన్ ఆఫ్ ఉన్నాయి ఈ ఇయర్. కానీ బేసికల్గా మీ గురించి తెలియని వాళ్ళు మీ లుక్ చూసి మిమ్మల్ని చూసి మనిషి పెద్ద హడావుడి అనుకుంటారు, కానీ ఐ థింక్ ఎందుకని లైఫ్లో వెరీ సాఫ్ట్, కామ్, చాలా సెన్సిటివ్, ఇలా ఉంటామని చెప్పి నేను కొంత విన్నాను. ఎప్పుడు ఎక్కువ ఏ షేడ్ ఉంటుంది మనలో? కామ్ ఉంటా, కానీ నా వర్క్ నేను ఏదో చూసుకొని వెళ్ళిపోతాను. హడావుడి ఇష్టం ఉండదు. అంటే ఒకటి డార్లింగ్, నేను నమ్మేది ఏంటంటే హార్డ్ వర్క్ ఒకటి, అండ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని నమ్ముతాను ఇండస్ట్రీలో. ఎందుకంటే నేను ఇప్పుడు నేర్చుకున్నావా వేరే వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకోవాల్సి వచ్చింది? ఫస్ట్ మూవీ నుంచే కొంచెం పెద్ద యాక్టర్స్ అందరితో చేశాను. కొండవలస గారు, ఎంఎస్ నారాయణ గారు, వీళ్ళ వర్కింగ్ స్టైల్, వీళ్ళ వే ఆఫ్ వర్కింగ్ అంతా చాలా డిఫరెంట్ ఉంటుంది. వైజాగ్ ప్రసాద్ గారు, ఈవెన్ కోట గారితో కూడా వచ్చింది నాకు ఆపర్చునిటీ, ఆయనతో కూడా యాక్ట్ చేశాను. సో వీళ్ళందరి నుంచి చూసి నేర్చుకుంది ఏంటంటే అప్పుడులో డిసిప్లిన్ అండ్ వర్క్ డెడికేషన్ బాగుండేది. చెప్పేవాళ్ళు మ్యాక్సిమం 70-80% వీళ్ళందరూ చెప్పే ఒక నార్మల్ మాట ఏంటంటే డిసిప్లైన్, పని పట్ల డెడికేషన్ ఉంటే నీకు ఎప్పుడోకప్పుడు ఆపర్చునిటీ తలుపు తడుతుంది అబ్బాయి అనేది. నేను ఇన్నేళ్ళు ఇందులో ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడానికి కారణం టాలెంట్తో పాటు డిసిప్లైన్, టాలెంట్ కన్నా డిసిప్లైన్గా ఉండడం వల్ల వచ్చిందని నేను నమ్ముతాను. కూసింత లక్ కూడా ఉంటుంది కదా. లక్ ఇంకా తట్టలేదు, తడుతుందని కోరుకుంటున్నాను. తట్టకుండా బిగ్ బాస్కి వెళ్ళొచ్చావా? బిగ్ బాస్కి వెళ్ళాలంటే లక్ తట్టాలా? ఆఫ్ కోర్స్, ఎంతమంది ట్రై చేస్తున్నారు, చాలా మంది ట్రై చేస్తున్నారు కదా. ఏం లేదు, నేను అసలు బిగ్ బాస్కి వెళ్తాను, ఎప్పుడు వెళ్ళాలని కూడా నాకు ఇది లేదు. ఈ సీజన్ కూడా యాక్చువల్లీ వెళ్ళే థాటే లేదు అసలు. మమ్మీ వాళ్ళు ఏమో చెల్లి దగ్గరికి వెళ్తున్నారు యూఎస్, ఇక్కడ ఉండట్లేదు, వైఫ్ ఏమో ప్రెగ్నెంట్. అప్పుడు అసలు అడిగినప్పుడు నో అని చెప్పేశాను ఫస్ట్. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక రకమైన హీరోకి ఉన్న స్టార్డమ్ ఉంటుంది మీ అందరికీ. అంటే మంచి టౌన్స్ వైపు వెళ్ళినప్పుడు, సిటీ గారు నేను చెప్పేది. చాలామంది అంటుంటారు, నన్ను కూడా అడుగుతుంటారు మా రిలేటివ్స్లో కూడా, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఎన్ని కష్టాలు పడ్డారు, నిజంగా అలానే ఉంటారా ఆయన లైఫ్లో, ఇంకేదైనా డిఫరెంట్గా ఉంటారా అని అడుగుతుంటారు. నువ్వు ఎట్లయినా ఇంటర్వ్యూస్కి రావు కాబట్టి ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి? ఏం లేదండి, ఫాదర్ బేసిక్గా ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్. నాన్నగారు ఫాదర్ పేరేంటి? నాన్నగారిది సుబ్బారెడ్డి. డాడీ కన్నా పెదనాన్న పెద్ద డిస్ట్రిబ్యూటర్. ఓ, ఆంధ్రాలో. ఇద్దరు డిస్ట్రిబ్యూషన్ చేశారు కొన్ని రోజులు, తర్వాత ఫాదర్ మెకానికల్ ఫీల్డ్లోకి వచ్చేసారు, పెదనాన్న అట్లానే కంటిన్యూ అయ్యారు.
సో మొత్తం ఫ్యామిలీలో ఎవరికి లేదు. పెదనాన్న తర్వాత నాకే వచ్చింది. నేను వచ్చాక తిట్టారు అందరూ, ఎందుకు మీ పెదనాన్న చేసిన చాలేదు మళ్ళీ నువ్వు తయారయ్యా అని. కానీ ఇప్పుడు లేదు. అంటే వాళ్ళు ఆన్ స్క్రీన్ కాదు కదా. ఆన్ స్క్రీన్ కాకపోయినా ఉంటుంది కదా, డబ్బులు సంపాదించినప్పుడు బాగా ఆహో అంటారు. ఒక సినిమా కొన్నాం, పిలిస్తే పలుకుతాను, కోటరామకృష్ణ గారితో. ఓకే. సాయిబాబా విజయ్ అవును చంద్ర అవును గారు. అవును అవును. ఆ సినిమాకి కృష్ణా గుంటూరు 2 డిస్ట్రిబ్యూషన్ తీసుకొని ఫుల్ లాస్ అయింది. Hmm. హౌస్ అమ్మేదారు. ఓకే. దానికి అమ్మ తిట్టారు నన్ను, చాలదా మళ్ళీ నువ్వు తయారయ్యావా ఇండస్ట్రీలోకి అది ఇది అని. ఏమంటా పట్టించుకోలేదు. Hmm. సో ఇప్పుడు ఓకే అందరు. సొంతూరు ఎక్కడ? విజయవాడ. విజయవాడ టౌనే. ఓ విజయవాడ కుర్రోడు అని చాలా తక్కువ మందికి తెలుసు అయితే. సో వెళ్తుంటావు బెంగళూరు అట్లా అనుకుంటున్నాను. విజయవాడ. సో ఇప్పుడు అందరూ మేడ్ ఇన్ బెంగళూరే కదా సీరియల్ మొత్తం కూడా. తెలుగు వాళ్ళకన్నా వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు, కన్నడ వాళ్ళు. వెళ్తుంటున్నారు ఇప్పుడు విజయవాడ, వెళ్తుంటారు ఎప్పుడన్నా? మమ్మీ డాడీ అక్కడే ఉంటారు, అమ్మ హౌస్ నాన్న అక్కడే కదా. మమ్మీ డాడీ ఉంటారు, వెళ్తాను. వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు, ఏదైనా ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వెళ్తాను. సో మంచిగా హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు. అట్లా ఏం లేదు, నాకు ఎప్పుడు ఒక మంచి వర్స్టైల్ యాక్టర్ అవ్వాలని కోరిక. ఫస్ట్ నుంచి కూడా ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాడు. అందుకే నేను హీరోగానే లేదు, సౌఖ్యం గోపి గారిది విలన్గా చేశాను. తర్వాత వేరే కొన్ని సినిమాలు ఉన్నాయి, రాహుల్ విజయ్ హీరోగా, అది విలన్గా కొన్ని అట్లా కొన్ని క్యారెక్టర్స్ చేశాను. అట్లా ఏదైనా ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఉంది అంటే, ఇంట్రెస్టింగ్గా ఉందంటే ఓకే అంతే. మరి అనుకోకుండా సీరియల్స్ ఎందుకు మళ్ళీ? రైజ్ ఆఫ్ శివగామి అని ఒక సిరీస్ స్టార్ట్ అయింది. ఆ రైజ్ ఆఫ్ శివగామికి దేవకట్ట గారు అప్పుడు డైరెక్టర్. దానికి వెళ్ళినప్పుడు కట్టప్ప రోల్కి సెలెక్ట్ చేసి పెట్టారు. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే రైటింగ్ దగ్గరే డిలే అవుతూ వచ్చింది, ఆల్మోస్ట్ 1.5 year డిలే అయింది. ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి ఈయన రాఘవేంద్ర గారు, ఆర్కా మీడియా వాళ్ళది, ఆర్కే రాఘవేంద్ర గారు, మా మేనల్లుడు మామ వాళ్ళు చిన్నగారును. సో వాళ్ళది అప్పుడు అగ్నిసాక్షి అని ఒకటి స్టార్ట్ అవుతుంది, రెగ్యులర్ అలా ఉండదు, చూడు నువ్వు సరిపోతావు, క్యారెక్టర్ కూడా టిపికల్గా ఉంటుంది, మేల్ ఓరియంటెడ్, అవి 100లో 1-2 వస్తాయి అలాంటివి, చూడు నీకు నచ్చితేనే అంటే. హిందీ చూశాను, సరే కొంచెం టిపికల్గా అనిపించింది, సరే ఇంట్రెస్టింగ్ ఉన్నది, సర్లే అని చేశాను. ఓకే. అది కొంచెం రాఘవేంద్ర గారు కదా అని నో చెప్పలేకపోయింది, రాఘవేంద్ర గారి ప్రొడక్షన్ కదా అని. ఓకే. చేశాను, అది లక్ కలిసి వచ్చి హిట్ అయ్యొచ్చు. అంటే ఈ రెడ్డి అనేది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? నాకు అది ఎప్పుడు అంటే, నేను రెడ్డి అని కూడా బిగ్ బాస్లో చెప్పడం తప్ప ఎవరికి తెలియదు. అర్జున్ అంబటి అని తెలుసు, అందరికీ అర్జున్ సరేలే, అలా తెలియకపోయినా కానీ తెలుసుకునే విధంగా తెలుసుకుంటారు కదా. నాకైతే మరి ఎక్కడ కాదు, ఇన్స్టాలో నాగార్జున రెడ్డి అనే ఉంది కదా. మొన్న మార్చారు వాళ్ళు, ఇన్స్టా హ్యాండిల్ ప్రమోషన్ కోసం మార్చారు వాళ్ళు. ఓకే. సో ఎవరు తెలియదు రెడ్డి అని. మేబీ తెలిసిన తర్వాత ఏమన్నా ఆఫర్స్ ఎక్కువ రావటం తక్కువ రావటం ఏదో ఉంటుంది కదా. ఇప్పుడున్న దాంట్లో అది లేదని నేను అనుకుంటున్నాను, ఏమో నాకు తెలిసి. మరి మంచోడు అంటే ఇప్పుడు రాజకీయాలలో సినిమాలలో అసలు క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఉంటుందా? ఇప్పుడు నేను ఇంకా ఫేస్ చేయలేదు, మరి ఏమన్నా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. అంత దూరం అయితే వెళ్ళలేదు, ఫేస్ చేసినప్పుడు చెప్తాను. ఆ ఫేస్ చేసినప్పుడు నువ్వు ఫోన్ కూడా ఎత్తావు. అలాంటి సిచ్యువేషన్ ఇంకా రాలేదు, నాకు రాకూడదని కోరుకుంటున్నా. ఇండస్ట్రీ అంటేనే డే బై డే ప్రతి ఒక్కరికి టచ్లో ఉండాలి, ప్రతి డైరెక్టర్ని కలవాలి, ఒక ప్రొడ్యూసర్ని కలవాలి, ఆర్టిస్టులకు టచ్లో ఉండాలి, ఎప్పుడు భజన చేస్తూ ఉండాలి. అదొకటే మైనస్. ఇదేది నీకు తెలియదు మరి, నాకు తెలిసినంత వరకు. అదే అండి, అదొకటే మైనస్. చాలా మంది ఫ్రెండ్ సర్కిల్ దగ్గర నుంచి నేర్చుకోలేదా ఇది? అంటే నాకున్న ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా చూసావు కదా, నీకు కూడా తెలుసు, చాలా తక్కువ మంది ఉంటారు. సో వెంటనే పని ఏదైనా వస్తే వర్క్ బాగుండి అది చేసామా వచ్చామా అన్నట్టు ఉంటా, కానీ వెళ్ళి ఆపర్చునిటీల కోసం అంటే మన వర్క్ చూసి ఇస్తే ఓకే, అందరూ చేస్తారని కాదు, అది 1% ఉంటుంది డార్లింగ్. 99% అలా లేదు ఇప్పుడు.
వాళ్ళు వీళ్ళని అవ్వాలి లేకపోతే వీళ్ళు వాళ్ళని అవ్వాలి. నువ్వు ఏదయ్యావు, వాళ్ళు అవుతావా లేకపోతే వాళ్ళు వీళ్ళు నేను? వాళ్ళు వీళ్ళు అయ్యండి వాడికి కూర్చునేవాడేమో. ఆ, సో అదొకటి మైనస్. ఉమ్. కొంచెం అవి అటెండ్ అవ్వడం, అది మాట్లాడడం రాదు కాబట్టి. ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ ఏందని చూడకుండా చేశారు అర్ధనారి కంప్లీట్గా, లేడీ గెటప్ వేసి. అవును. ఆ సాహసం ఇంతవరకు ఎవరు చేయలేదు కూడా చెప్పాలంటే. ఈవెన్ మన తెలుగులో ఆ కల్చరే లేదు, మన వాళ్ళు అసలు టచ్ చేయరు ఆ అవును. జోనర్ని. దేనికోసం చేయాల్సి వచ్చింది అప్పుడు అసలుకి? అంటే హ్యాడ్ టు ప్రూవ్. ఆ, అదొక మెయిన్ రీజను. అప్పుడు ఉన్న టైంలో పెద్దగా ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. సో ఏదన్నా ఒకటి పెద్దగా చేయాలి, మన గురించి మాట్లాడుకోవాలి అంటే ఇట్లాంటిది ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి, అదొకటే ఆపర్చునిటీ. లేదు అంటే రెండవది మనకి ఎవరైనా బ్యాకప్ ఉండాలి. బ్యాకప్ అనేది అసలు జీరో ఛాన్స్. సో ఉన్న ఛాన్స్ ఏంటి, ఏదన్నా వెరైటీగా చేయాలి, ఏదైనా మంచిగా ఒకటి ఛాలెంజింగ్ది చేయాలి. చూస్తే భానుశంకర్ గారు దాని డైరెక్టర్. ఆయన చెప్పినప్పుడు సరే సార్, ఓకే సార్ అంటే, ఆయన ఆడిషన్ కూడా నాకు ఆల్మోస్ట్ 1 వీక్ జరిగింది. ఓకే. రోజు వెళ్ళడం, ఆయన చెప్పే రకరకాలు చేయడం, ఇట్లాగా 1 వీక్ తర్వాత వాళ్ళు అన్ని గెటప్లు వేసుకొని చూసుకొని ఓకే చేసుకున్నారు. ఆ తర్వాత నాకు 3 మంత్స్ టైం దొరికింది. షూట్కి వెళ్ళే ముందు 3 మంత్స్ టైం దొరికింది. ఆ 3 మంత్స్ నేను ఆల్మోస్ట్ గ్రౌండ్ వర్క్ చేసుకున్నా. ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎట్లా ఉండాలి, ఎట్లా నడవాలి అని. అట్లా ప్రాక్టీస్ చేసి కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి కొంచెం ఛాలెంజింగ్గా తీసుకున్నా. టఫ్ అనిపించిందా రోల్ అసలు మీకు? ఫస్ట్ ఒక 1 వీక్ చేసినప్పుడు కొంచెం టఫ్ అనిపించింది. ఆ తర్వాత అలవాటు అయిపోయింది. సాహసం చేసినట్టే అది అసలు ఆ క్యారెక్టర్ని. బాగుంది. అంటే అంత వర్క్ ఎంజాయ్ చేసింది నేను ఇంకే మూవీ ఎంజాయ్ చేయలేదు. ఆల్మోస్ట్ 60 days ఏమో ఫిమేల్ క్యారెక్టర్ చేసాము, ఇంకో 30 days ఏమో నార్మల్ మేల్ క్యారెక్టర్ చేసాము. ఆ 60 days రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4కి లేగాలి, మేకప్ వేసుకోవాలి, అన్నీ అయ్యి చేసుకొని 6:37 కల్లా షార్ట్లో ఉండాలి. ప్లస్ అయిందా లైఫ్లో మీకు ఆ రోల్? యా 200%. అంటే ఇప్పటికీ ఆ సినిమా పేరు చెప్తే, అంటే ఆ సినిమా తర్వాత ఏం జరిగిందంటే, సినిమా అందరికి తెలిసిందే కానీ చేసింది నేనని ఎవరికి తెలియదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ గెటప్ వల్ల ఆ మేల్ క్యారెక్టర్ కూడా బియర్డ్ అంతా ఉండి, యూజువల్గా అప్పుడు బియర్డ్ ఉంచుకునేవాడిని కదా, బియర్డ్ ముస్టాచ్. నేనని చాలామందికి తెలియదు. నా పక్కన కూడా అందరూ డైరెక్టర్లు వీళ్ళు మాట్లాడుకుంటారు కానీ నేను చేశానని తెలియదు అన్నమాట ఎవరికి. సో అప్పుడు మన కెమెరామ్యాన్ చోటా కే నాయుడు గారు సరే ఈ గోపి గారి ఆక్సిజన్ మూవీ జరుగుతుంటే సెట్కి వెళ్తే పక్కన ఎవరో చెప్తున్నారు, వాళ్ళ కెమెరా అసిస్టెంట్ ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాడు ఆయన. విని ఏంటి అర్ధనారీ చేసింది నువ్వేనంట అంట కదా అని చెప్పి పిలిచి కూర్చోబెట్టి లంచ్ చేసి చాలాసేపు మాట్లాడాడు ఆయన. నేను చాలా బాగా చేసామంట, నా దాకా వచ్చింది, బాగుంది కూడా అది. అట్లాగా కెమెరామ్యాన్లు కానీ కొంతమంది డైరెక్టర్లు కానీ వాళ్ళందరికీ తెలుసు, సినిమా తెలుసు కానీ నేనేం తెలియదు. అంటిల్ అన్లెస్ నేను అక్కడ ఉండి చెప్పి వాళ్ళు మాట్లాడడం తప్ప నేనేం తెలియదు. అట్లా స్టిల్ ఇప్పటికీ అట్లాగా నన్ను చూసిన వాళ్ళు లొకేషన్స్లో కానీ అట్లా స్టిల్ ఇప్పటికీ గుర్తుపడతారు. అదొక్కటి ప్లస్ నాకు. కాదు, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? నేను ఆల్మోస్ట్ 2014, 10 years అయింది. ఈ 10 yearsలో ఒక్క స్టార్ హీరో కూడా ఫ్రెండ్ లేడా? ఫ్రెండ్ లేరా అంటే, ఎన్ని సినిమాలు చేసావు కదా. ఫ్రెండ్ అని కాదు, గోపి గారు బాగా తెలుసు, గోపిచంద్ గారు చాలా బాగా చూసుకుంటారు. గోపి గారు బాగా తెలుసు, మన నవీన్ చంద్ర గారు బాగా తెలుసు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఆడడము అట్లాగా, తనీష్ కానీ భూపాల్ యాక్టర్స్, చిన్న యాక్టర్స్ ఉంది, వీళ్ళందరూ బయట ఆడేటప్పుడు లేదా ఏదైనా పార్టీస్లో అట్లా పరిచయం, కానీ నేనే వెళ్ళను ఎక్కువ. అంటే బేసికల్గా షూట్ అయిపోతే ఇల్లు ఇంటి నుంచి మళ్ళీ షూట్ అంతే. షూటు లేకపోతే ఇదే క్రికెట్ ఆడితే క్రికెట్, అదైనా సినిమాలు చూడడం ఇంట్లో వాళ్ళతో ఎక్కువ సినిమా. ఈ పార్టీస్ చిల్ అవటం రెగ్యులర్ కాదు, ఎప్పుడైనా అంతే. చెప్పే కదా 6 years అంత వర్క్ చేసి అంత ఉంటేనే ఇవన్నీ క్లియర్ చేయగలిగా, అదొక రీజన్ అని చెప్తున్నాను. బట్ ఇప్పటి నుంచి ఎలాంటి సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటుండాలి? అంటే
ఏదైనా సినిమాలు కౌంట్ పెంచుకుంటూ పోవాలి ఇయర్కి ఏదైనా పర్వాలేదు, క్యారెక్టర్ వస్తే చాలు చేసామా, నెక్స్ట్ సినిమా ఒప్పుకుందామా ఇలా అనుకుంటున్నావా? లేకపోతే సెలెక్టివ్గా ఉండాలి, మంచి కథ ఉండాలి, నాకు ఒక పేరు రావాలి, ఈ తిప్పి సముద్రం కూడా అలాంటిదేనా కాదా? అంటే ఇప్పుడు దాకా అట్లా అని నేనేం చెప్పను, కానీ కొంచెం ఇప్పుడు ఏదైనా సబ్జెక్టు మనకి నచ్చుతుంది, అరే ఈ లైన్ బాగుంది చేద్దాం రా వర్కౌట్ అయిద్దాం అనుకుంటా. అంటిల్ అన్లెస్ అంటే ఇది చాలా చిన్న సినిమాలు ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. అనుకున్నప్పుడు బాగుంటుంది, లైన్ బాగుంటుంది, చేసే విధానం ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటే అన్నీ బాగుంటాయి. గ్రౌండ్ రియాలిటీ దిగేసరికి మొత్తం మారిపోతాయి. అది కామన్. మనం అనుకున్న 100% అవుట్పుట్ 10% అయిపోద్ది. ఓకే. సో అది చెప్పలేం, అది నచ్చుతుందా జనాలకి. సినిమా అయితే తీయగలం కానీ మనం మన చేతిలో ఉండదు హిట్ అఫట్ అనేది. మనకి నచ్చిద్ది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దాటుకొని పాపం ప్రొడ్యూసర్ గారు, ఏ ప్రొడ్యూసర్ అయినా ఇవన్నీ దాటుకొని రిలీజ్ చేసేసరికి పాపం ఇదైద్ది. అంటే నరేషన్ ఒకలాగా ఉంటుంది, మనం ఒకసారి దిగిన తర్వాత కెమెరా ముందు ఇంకొకలాగా రియాలిటీ మారిపోద్ది. చాలా జరిగినాయా మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్? బ్యాడ్ అని నేను చెప్పను, కానీ పాపం ప్రొడ్యూసర్స్ అనుకున్న ఒక బడ్జెట్తో అనుకుంటారు పాపం, అది దిగిన తర్వాత మిస్లీనియస్ ఖర్చులు ఎక్కువైపోయో లేకపోతే లొకేషన్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలాగో అనుకునే దానికన్నా ఎక్కువైపోతుంటుంది. మా వాళ్ళు పెట్టలేక వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అలాగ పాపం డిజాస్టర్ అయిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఆగిపోయినవి కూడా చాలా ఉన్నాయి. లేదు, నా వరకు అయితే నేను ఇప్పుడు దాకా చేసింది ఏది ఆగలేదు, మొత్తం అన్ని రిలీజ్ అయిపోయింది. ఎవరు యాక్టర్లో మీకు ఇన్స్పిరేషన్? ఓకే, ఇతను చూసి మనం కూడా ఒక మంచి హీరో అవుదాం, కుమ్మేద్దాం ఇండస్ట్రీలో? అట్లా ఏమి అనుకోలేదు, కానీ చిన్నప్పటి నుంచి నాకు ఇంట్లో మా మదర్ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూపించి ఇంట్లో నాకు ఎస్వి అంటే ఇది చాలాసార్లు చెప్పాను, ఎస్వి రంగారావు గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి మైండ్లో ఒక ఇది పడిపోయింది. ఎప్పుడు అలా చూస్తూ ఉండేవాడిని ఆయన సినిమా. అంటే అప్పుడులోనే అంత న్యాచురల్ యాక్టర్ని నేను గమనించిన దాంట్లో నేను చూడలేదు. ఎస్వి రంగారావు గారి బాగుంటుంది, నాకు పిచ్చి అనమాట. అది అప్పుడు పౌరాణికం ఆయన వేయాలన్నా ఏదన్నా ఫస్ట్ వెళ్ళిపోతాను. అలాంటి క్యారెక్టర్లు ఇష్టం మీకు కూడా? చేశాను, ఇస్మార్ట్ జోడీ అనే ఒక రియాలిటీ షో నేను వైఫ్ చేసాను. అందులో హిరణ్యకశిపుడి స్కిట్ చిన్నది ఒకటి 10 minutes చేసాం. ఎస్వి రంగారావు గారు వేసారు అందులో. ఓకే. నరసింహస్వామి వచ్చి ఇలా చీల్చేది అది చేసాం. అట్లా ఎస్వి రంగారావు గారు ఏమైనా చేయాలంటే నాకు బాగా ఇష్టం. సో ఆ క్యారెక్టర్స్ పడితే పండించేస్తావు. ఆయన నాకు బాగా ఇన్స్పిరేషన్, చిన్నప్పటి నుంచి ఆయన చూసి నాకు. ఓకే. సో ఇప్పుడు మీరు వైఫ్ అన్నారు కాబట్టి మా టీం కూడా కొన్ని రెడీగా ఉంచారంట పిక్స్, ఒకసారి చూద్దాం. ఇది ఫ్యామిలీ ఫోటో. ఎక్కడున్నావు? ఈ కింద బొడ్డోడా? చివర ఫస్ట్ హైట్ ఉంది. ఈ చివర ఇటు చివర ఇంకా ఇది ఏంటి అది నువ్వా? అది మా మమ్మీ వాళ్ళ బ్రదర్, పెద్ద మామయ్య వాళ్ళ అమ్మాయి. మా జనరేషన్లో ఫస్ట్ కిడ్ పద్మినక్క. పక్కనున్న అతను మా పెద్దమ్మ వాళ్ళ, అదే ఇందాక మా పెదనాన్న చెప్పాను కదా డిస్ట్రిబ్యూటర్, వాళ్ళ అబ్బాయి రవీంద్రారెడ్డి, డాక్టర్, ఇప్పుడు సర్జన్. సూపర్. ఈ కింద ఉన్నాడు రవీంద్ర వాళ్ళ తమ్ముడు అనిల్. ఇది మా తమ్ముడు హర్ష, చిన్న పిల్లోడు. ఈ కింద హర్ష ఏం చేస్తున్నారు ఇప్పుడు? హర్ష ఇప్పుడు కెనడాలో ఉన్నాడు, క్లినికల్ జాబ్ ట్రై చేస్తున్నాడు. ఓకే, సూపర్, క్యూట్ ఫ్యామిలీ. ఇది మా చెల్లి మిస్ అయింది అప్పుడు, చిన్న పాప తీసుకురాలేదు. మీరు మొత్తం 3 members? మేము 3 members. ఓకే, చెల్లి, బ్రదరు, మీరే ఎల్డర్? నేను ఎల్డర్. ఓకే, పెద్ద కొడుకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అంటారు అబ్బా. అంటే ఎక్కువ క్లోజ్ నేను, అన్నయ్య బాగా తిరగడం కానీ అప్పుడు. డాక్టర్ నేను అన్నయ్య బాగా క్లోజ్ అప్పుడు. ఓకే. అక్క ఇంకా అందరితో పెద్ద, మా జనరేషన్లో ఫస్ట్ కాబట్టి అందరితో మాట్లాడుతుంది. అక్క కెనడాలో సెటిల్ ఇప్పుడు. అక్క కెనడాలో ఉంది, అక్క ఫ్యామిలీ 2 పాపలు కెనడాలో సెటిల్. ఈ అబ్బాయి ఎవరు? ఇది ఫస్ట్ మూవీస్లోకి వచ్చినప్పుడు ఇట్లా ఉండాలి, ఇట్లానే ఉంటే ఆఫర్స్ వస్తాయి. ఇది మూవీస్లోకి వస్తున్నప్పుడు ఊరికే సరదాగా ఏదో చేసింది జిమ్లో. ఇది ఫస్ట్ క్యాలెండర్ షూట్ బిందు మాధవితో చేసాం. ఈ పక్కది యాక్చువల్ మోడల్ నేను కాదు, నేను యాక్చువల్లీ క్లోత్స్ తీసుకెళ్ళాను షూట్కి.
ఓకే. మధు ఈడు బాగాడబ్బా మనం సంతోషం. క్లోజ్ తీసుకెళ్తే మధు నేను క్లోజ్ తీసుకెళ్ళి వేరే వాళ్ళతో చేస్తున్నారు. సరే ఖాళీగా ఉన్నా కదా ఈయన కూడా పెట్టి తీయండి అన్నాడు. ఇయ్య పెట్టారు. కానీ అప్పుల్లోనే బాగా మెయింటైన్ చేసావు కదబ్బా. 2014 అదే ఇండస్ట్రీలో ఫస్ట్ 6 ప్యాక్ చేసింది అప్పటికి ఇంకా రాలేదు. అల్లు అర్జున్ అంట ఇండస్ట్రీలో ఫస్ట్ 6 ప్యాక్ చేసింది. నితినా? నితిన్. అవునా? ఎవరో అన్నారు అల్లు అర్జున్ అని చెప్పి. నితిన్. ఏ సినిమాకి? మారోనా ఏదో వచ్చింది కదా. ఇప్పుడు దేశముద్రికి మనోడు 6 ప్యాక్ కదా. దేశముద్రి కన్నా ముందు సినిమా అది మారో, నితిన్ది. ముందా? సో తర్వాత ఇప్పుడైతే తర్వాత నువ్వే ఇంకా ఇండస్ట్రీలో. అంత సీన్ లేదు, నేను ఇంతవరకు సినిమాలో చూపించలేదు అప్పుడు. అది బయట ఇప్పుడు కోట్ల మంది చూస్తారబ్బా. ఫస్ట్ ఇండస్ట్రీలో ఈయనకే 6 ప్యాక్ ఉందండి. ఓకే, నెక్స్ట్. వావ్, 2019 మెమరబుల్ మూమెంట్. 19 లవ్ మ్యారేజ్ డార్లింగ్? ఏ చిన్నగా ఇంతే సిగ్గుపడుతుందా? మ్యారేజ్ 2 years పట్టింది మాకు చేసుకోవడానికి. ఏమట్లా? అట్లా కొంచెం టైం తీసుకొని కొంచెం ఇంట్లో అన్నీ సెటిల్ అయ్యి అన్ని థింగ్స్ సెటిల్ అయ్యాక ఇద్దరు హౌస్లో ఒప్పించుకొని ఓకే అప్పుడు చేసుకో. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ప్రపోజల్ అసలు ఏం లేదు, డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజలే. ఓ, ఇలా కూడా ఉంటుందా? డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ అంటే ఇంటికి తీసుకెళ్తే నచ్చింది ఇట్లాగా అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు. కొంచెం టైం పట్టింది చేసుకోవడం. అండర్స్టాండింగ్ బాగా? చాలా సపోర్టివ్. అంతేనా? నాకు ఇంట్లో ఏదో అంటారు, ఏదో సేయింగ్ ఉంటుంది, మెంటల్ పీస్ లేకపోతే ఏం చేయలేము. అట్లా నాకు ఇంట్లో మెంటల్ పీస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఏమనదు, ఏం చేసినా చాలా సపోర్టివ్ ఉంటుంది. ఏం చేయాలన్నా సరే చేయి, నేను బ్యాకప్ ఉంటా అంటుంది. అలాగా నాకు అదొక స్ట్రాంగ్ పాయింట్ అనమాట ఇంట్లో. ఎక్కువ కోపడుతుంటావు కదా ఇంట్లో? కోపం ఏం లేదు, అదొక అది కూడా నాకు ఫెచ్చింగే. పాపం నేను కోపడ్డా తనే మాట్లాడుతుంది వచ్చి, తను కోపడ్డా తనే మాట్లాడుతుంది వచ్చి. ఏ విషయంలో ఎక్కువ కోపడతావు? పెద్ద ఎక్కువ వచ్చేది మగవాళ్ళకి కోపం అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఒకటి. ఫైనాన్షియల్ ఎప్పుడు గొడవపడం, ఫైనాన్షియల్ ఇద్దరం చూసుకొని దేనికి ఉండాలి, దేనికి ఇంత, దేనికి ఇట్లాగా అట్లా ఫైనాన్షియల్ ఉంటాం. కానీ ఫైనాన్షియల్ రావు, కానీ ఇద్దరం కొంచెం పనుల్లో ఇంట్లో లేజీ, దాని మీద చిరాకులు వస్తుంటాయి. అవునా? ఇంట్లో పనులు మీరే చేసుకుంటారా? పనులు అంటే ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా తొందర రెడీ అయిపోవడం, నువ్వు రెడీ అవ్వచ్చు అంటే నువ్వు రెడీ అవ్వచ్చు కానీ ఒకళ్ళకొకళ్ళు అనుకొని ఓకే అట్లాంటి చిన్న చిలికి గాలి. ఓకే, అట్లా చిన్న గొడవలు. యాక్చువల్ తన ఇండస్ట్రీ కాదు కదా? కాదు, మీ షో వల్ల ఇండస్ట్రీకి వచ్చింది. తను మామూలుగానే డాన్స్ అంటే చాలా బాగా ఇష్టం, చాలా బాగా చేస్తుంది డాన్స్. ఓకే, అది ఓకే. సాంగ్స్ యాక్టివ్గా ఉంటుంది. సో అట్లాగా ఆన్ స్క్రీన్ కాదు, ఫస్ట్ నుంచి కొడతాను. కాదు, రియాలిటీ షో చేసేందుకు నాకే తెలియదు తను అంత యాక్టివ్ అని. ఇది ఇంకా బాగుంది చూడండి. 2 years మ్యూచువల్ ఇంట్లో వరకు ఓకే, కానీ స్టేజ్ ఫియర్ చాలా మందికి ఉంటుంది. అవును, అంత స్టేజ్ ఫియర్ కూడా లేకుండా ఉంటుందని నాకు తెలియదు. షాక్ అయ్యారు ఫస్ట్ పర్ఫార్మెన్స్కి, షాక్ అయిపోయి ఉంటారు. యాక్చువల్లీ మీకన్నా తనకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఈ జోడీలో. తెలుసు. వా, మెటర్నిటీ షూట్ కాన్సెప్ట్ మీదేనా? అంటే తనకి ఫొటోస్, అంటే బిగ్ బాస్ హౌస్లో కూడా చెప్పా, ఫొటోస్ తీసుకోవాలంటే తనకి చాలా ఇష్టం. ఇప్పుడు మ్యారేజ్కి కూడా పెద్ద అంటే క్యాండిడ్ ఫోటోషూట్ లాగా ఏం చేయలేదు, సింపుల్గా చేసుకున్నారు మ్యారేజ్. అన్నవరం అంటే టెంపుల్లోనే. అన్నవరం బాగా ఇది ఎప్పుడు వెళ్తుంటాం బర్త్డేకి చిన్నప్పటి నుంచి. ఇంట్లో అక్కడే చేసుకుందాం అంటే అక్కడే చేయించారు. దానికి ఆ క్యాండిడ్ ఫోటోషూట్ చేయించలేదు అనమాట. ఈ ప్రెగ్నెన్సీ ఎప్పుడన్నా చేద్దాము అనుకుంటే నేను హౌస్లో ఉన్న కుదరలా. సో బయటకు వచ్చి జస్ట్ డెలివరీ 9th అయింది, 6th రోజు ఈ షూట్ చేసాం. అంటే డ్యూ డేట్ యాక్చువల్లీ 17th ఇచ్చారు, టైం ఉంది కదా అని నేను సర్ప్రైజింగ్ కింద పెట్టాను అనమాట షూట్. తనకు కూడా చెప్పలా, తీసుకెళ్ళి చేయించి ఆ రోజు చేయించడం లక్కీ అయింది. యాక్చువల్లీ ఒక 2 days ఆగి చేద్దాం అనుకున్నా కానీ నాకు ఎందుకు ఆ రోజు వద్దులే అని తీసుకెళ్ళా.
అది చేసిన నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే డెలివరీ. సో చాలా బాగా మిస్ అయి ఉంటారు. మొత్తం బిగ్ బాస్లో ఉన్నారు కదా, ఆ టైంలో మా హస్బెండ్ పక్కన ఉంటే బాగుండు అనుకుంటారు. ఆబ్వియస్లీ ఫస్ట్ ఆ ఆడపిల్లలకి ఏది ఫస్ట్ అంటే లైఫ్లో ఏదైనా ఫస్ట్ది జరిగితే బిగ్ థింగ్ వాళ్ళకి పక్కన ఉండాలి అనుకుంటారు. ఇద్దరు మ్యారేజ్ అప్పుడు కానీ ఏదైనా స్పెషల్గా ఉండాలి గుర్తుండిపోయేలాగా అనుకుంటారు. తనకి అవేమీ పెద్దగా అంత గుర్తుండిపోయేలాగా ఏమీ మెమరీస్ ఇవ్వలేదు. సో ఇదైతే ఇవ్వదలుచుకుంది. ఫీల్ అవుతుంటావు ఎప్పుడన్నా ఆ విషయంలో? నన్ను ఇష్టపడి చేసుకుంది, నేను చాలా ఇవ్వలేకపోతున్నాను అంటే చాలా అంటే ఎక్స్పెక్టేషన్ లెవెల్కి కాదు నేను అంటుంది. అమ్మాయిలు చాలా అంటే కోరుకునే పెద్ద చిన్న చిన్న పెద్దగా ఏం కోరికలు. అడగరు. చిన్న చిన్నవి అదే ఇట్లాంటివే మెమరబుల్ ఫోటోషూట్స్, లేకపోతే ఎక్కడైనా బయటికి వెళ్దాం అనేది. మనకున్న షూట్ స్కెడ్యూల్కి అవి కుదరవు. ఆన్ అండ్ ఆఫ్ ఉండి ఎక్కడికైనా వెళ్ళి రావాలన్నా పీస్ఫుల్గా ఒక 1 వీక్ 3 డేస్ 4 డేస్ ఉంటే బాగుంటుంది. ఈ ఉన్న ఆన్ అండ్ ఆఫ్లో అక్కడికి వెళ్ళినా మళ్ళీ షూట్ అనగానే పరిగెత్తాలి. ఎందుకంటే షూట్స్ ఉన్నప్పుడే, తర్వాత ఎలాగో చేయలేం. అంటే తర్వాత పెట్టుకోండి అనే రేంజ్కి ఇంకా రాలేదు కాబట్టి మనం ఇప్పుడు చచ్చినట్టు చేయాలి కాబట్టి అంటే ఇప్పుడు అది నడుస్తుంది అనుకుంటున్నా. సో అదనమాట. కాదు, బయటకు వెళ్తే ఇంకా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ, మళ్ళీ మన మీద పడిపోతారు. అట్లా ఒక రోజు తీసుకెళ్ళిపోతే తనే నెక్స్ట్ టైం మీరు బయటకు వద్దు, నేను ఒక్కదాన్ని వెళ్ళొస్తానని చెప్తుంది. వావ్, ఆ రోజు మేమంతా చాలా ఎమోషనల్ అయ్యాం. ఇది నాగ్ సార్ అంటే హౌస్లో అనేసరికి నాగ్ సారే అన్నారు, మెమరబుల్ నేను కూడా ఇస్తాను మీకు రా అని. ఆయన పిలిచి పైకి ఫోటో తీశారు. బుడ్డది లోపల ఉంది అప్పుడు. నేను చూడలేదు, లోపల ఉన్నా కదా, ఆ పిక్ చూడలేదు. అది స్కానింగ్ 8th మంత్ అప్పుడు 7th మంత్ అప్పుడు స్కానింగ్ తీశారు. అప్పుడు పిక్ వాళ్ళు అట్లా ప్రింట్ చేసి నాకు గిఫ్ట్ ఇచ్చారు అనమాట. ఓకే, కానీ ఎప్పుడు వద్దనుకోలేదా? ఎందుకు ఈ టైంలో బిగ్ బాస్ కావాలంటే నెక్స్ట్ సీజన్కి వెళ్దాం? లేదు, చెప్పా కదా స్టార్టింగ్, ఈ సీజన్ కూడా వెళ్దామని అనుకోలేదు. చెప్పాను ఇట్లా అవ్వదు, ఇట్లా అమ్మాయి నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను వదిలేసి వెళ్ళానంటే ఏదన్నా అయితే మళ్ళీ ఇష్యూ కదా, చూసుకోవడానికి కూడా ఎవరు లేరు అంటే ఇంకా ఛానల్ సైడ్ నుంచి కొంచెం వాళ్ళు, అంటే నేను ఫస్ట్ నుంచి ఇన్ హౌస్ కదా, ఒక విధంగా చెప్పాలంటే నన్ను నిలబెట్టింది వాళ్ళే. సో అంత ఛానల్ ఇంకా అన్నిసార్లు అడుగుతున్నప్పుడు నో అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా అని ఇంకా డేర్ చేసి తనే దగ్గరుండి, లేదు లేదు నువ్వు వెళ్ళు, ఇది కూడా నీకు అంటే వన్ ఆఫ్ ది ప్లస్ అవుతుంది బిగ్ బాస్ కూడా నీకు లైఫ్లో, వెళ్ళు, కాకపోతే వెళ్ళి జాగ్రత్త చూసుకొని రా. బట్ అర్జున్లో మస్తు షేడ్స్ ఉంది అని బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తెలిసింది చాలా మందికి. రియాలిటీగా ఉన్నావా, రియల్గా ఉన్నావా? షోస్లో అట్లా ఇట్లా అంతా అంటే యాక్టివ్గా ఉండాలి, తప్పదు. అంటే సరదాగా ఉంటే ఇది బాగా టార్గెట్ చేశారు కదా చాలా మంది. ఉంటుందబ్బా, ఇప్పుడు వాళ్ళు గేమ్ ఆడడానికి టార్గెట్ చేసినా ఏం చేసినా, నేనైతే లోపల నేను బయట ఎలా ఉన్నానో అలాగే ఉండదలుచుకున్నా, వెళ్ళా, నాలానే ఉన్నాను, ఆడాను, వచ్చేసాను. గ్రేట్. షోస్లో అంటే యాక్టివ్గా ఉంటారు కదా, షోస్లో అంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కాబట్టి అక్కడ యాక్టివ్గా ఉండాలి, తప్పదు. యాక్టివ్గా 365 days 24/7 ఉండలేరు కదా జనాలు. అంటే బిఫోర్ సీజన్ చూసావు? లేదు, నేను ఒక్క సీజన్ కూడా సిరి సీజన్ చూసాను నేను. సిరి నాకు బాగా ఇది కాబట్టి, సిరి హనుమంత్ వెళ్ళిన సీజన్ మటుకి తనున్న ఎపిసోడ్స్ కొన్ని వరకు చూసి తనకు సపోర్ట్ చేయాలి కాబట్టి అవి చూసి. సో ఎలా ఉండాలో నేర్చుకున్నావు, ఎలా ఉండకూడదో నేర్చుకోలేదు అంతే. అట్లా ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినంత మాత్రాన ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని నేర్చుకుంటున్నాడు ఎవడైనా అనేదంటే అబద్ధం అబ్బాయి. లైఫ్లో ఎవ్వరికి చూసి స్వతహాగా వచ్చేది తప్ప చూసి నేర్చుకొని అది ఎక్కువ రోజులు ఉంటుంది అనేది నేనైతే నమ్మను. ఏది చూసి నేర్చుకున్నా అది వాడికి అవసరం ఉన్నంత వరకే, అది అవసరం లేదు అంటే ఉండదు. ఎనీహౌ కంగ్రాచులేషన్స్, బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత మనకొండలో విల్లా కొందామని విన్నా నేను కూడా. ఎవరు చెప్తారా అబ్బాయి ఇలాంటివన్నీ. నెక్స్ట్ అమ్మా నాన్న, మమ్మీ డాడీ తిరుపతి ట్రిప్ వెళ్ళాం. నాన్న ఎక్కువ క్లోజా, అమ్మ ఎక్కువ క్లోజా మీకు? మమ్మీ ఏదన్నా మమ్మీతో షేర్ చేసుకుంటారా? షేర్ అనేం లేదు, నాకు అంటే నాకు చిన్నప్పటి నుంచి మా మామయ్య వాళ్ళని వీళ్ళందరినీ చూసి నాకు ఉమ్మడిగా ఉండడం అంటే చాలా ఇష్టం. సో ఇంట్లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఏం షేర్ చేసుకోవాలన్నా స్టిల్ ఇప్పటికీ కొంచెం
మాట్లాడుకుంటాం. ఏదైనా మేజర్ డెసిషన్స్ అంటే ఇంట్లో మా తమ్ముడు, మా చెల్లి, నేను, అమ్మ అందరం వీడియో కాల్ చేసి ఇట్లాగా అని అందరం డిస్కస్ చేసుకుంటాం. అట్లా కలిసి ఉండడం అంటే ఇష్టం నాకు. పెద్దోడి నువ్వే రన్ చేస్తున్నావు కదా అదంతా. తప్పదుగా, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నెక్స్ట్ వీళ్ళు రియల్ కపుల్, వీళ్ళు రియల్ కపుల్. నిజంగా వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉందా? అందరూ చెప్తూ ఉంటారు, నాకు అర్థం కాదా. నాది నీకు చూసుకోవడానికే టైం లేదు, ఇంకా వాళ్ళది ఎక్కడ చూస్తాను అబ్బా నేను. బాగా తప్పించుకుంటారా అబ్బా. కపుల్గా దిగితే అంటే యూజువల్గా నేను బయటకు వెళ్ళడం తక్కువ. ఇట్లాంటి అది అసలు మనకి ఎందుకు రూపాయి ఉపయోగం లేని పనులు అవన్నీ. ఉందంటే పోతాం, ఉపయోగం ఉందంటే బాగుంది కాదు, ఎందుకు ఆ పనులన్నీ. అంతేనా? అంతే. నెక్స్ట్ ఇది సుధగారితో జానకి రాముడు అని సినిమా చేసాం. కావేరీ ట్రావెల్స్ ఉంది కదా, ఆయన ప్రొడ్యూసరు. ఓకే, చేసాం, విలన్గా చేశాను. ఇది సుధగారి, ఇది సూపర్ పిక్చర్ అప్ప. పరంపర ఫస్ట్ డే షూట్ ఇది. ఓకే, ఫస్ట్ డే పడ్డమే శరత్ కుమార్ గారు, జగపతి గారు, సూర్య గారు. సరే ఓకే బాగానే ఉంది చేస్తున్నా. ఆయన అంటే వీళ్ళు పెద్ద మాట్లాడిన దగ్గరికి వెళ్ళినవారు కదా, చేస్తున్నా. తర్వాత ఈవినింగ్ సూర్య గారు వచ్చి ఫస్ట్ టైం చేస్తున్నావా అన్న. లేదండి, ఎందుకు. బాగా చేస్తున్నావా, ఏం చేసావు ఇంతకుముందు అన్నాడు. ఇట్లా చేశానంటే, ఓహో అయితే జూనియర్ మోస్ట్ సీనియర్ అనమాట అని జోక్లు వేసుకున్నాడు. ఓకే, అది అయ్యింది. అదొకటి హ్యాపీగా అనిపించింది ఆయన అడిగినప్పుడు బాగా చేస్తున్నామని. ఇంకొకటి కస్తూరి గారు, ఫస్ట్ సీన్ ఆవిడతో కూడా వచ్చి ఇట్లా కొట్టే సీన్ ఒకటి ఉంటుంది. ఎందుకురా నువ్వు అట్లా చేసావు, తప్పు చేసావు అని కొట్టు చంపమైన. 3 రావట్లేదు, గట్టి పీకింది వేసాడు. నాకు ఆ ఫీల్ రావట్లేదు అని చెప్పి ఆవిడ యాక్టింగ్ చేయడానికి నన్ను కొట్టడం. ఓకే, అదొకటి గుర్తుండిపోయింది. అందుకే ఈ పిక్చర్ బాగా గుర్తు. జగ్గుబాయ్తో లేదు, ఆయన మామూలుగానే బాగా మాట్లాడుతారు. శరత్ అన్న, శరత్ గారు ఈజ్ వెరీ కూల్. అంటే అందరూ అనుకుంటారు ఆయన పర్సనాలిటీ చూసి అట్లాగా గంభీరంగా ఇట్లా ఉంటారు. చాలా సాఫ్ట్, చాలా సాఫ్ట్ అయినా. చాలా. మనం ఫోన్ చేసినా కానీ రిటర్న్ కాల్ చేస్తారు, మిస్డ్ కాల్ అంటే ఆయన. శరత్ గారు ఏంటి రోషన్ కాల్ చేసావు, ఎనీథింగ్ అర్జెంట్. చాలా సాఫ్ట్. ఇంకో 10 years తర్వాత సేమ్ అలానే ఉంటావు నువ్వు కూడా, రగ్గడ్ లుక్. సూపర్. ఇదంతా ఫ్యామిలీ. అయ్యో చెప్పాక డాక్టర్ చిన్నప్పుడు ఇందాక ఫోటోలు వేసారు కదా, ఆ బ్యాక్ సైడ్, ఆ బ్యాక్ సైడ్ డాక్టర్ సర్జన్. ఓకే, వీడు ఇటు సైడ్ వాడేమో వాడు చిన్నోడు, వాళ్ళ తమ్ముడు. అన్నయ్య వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు ఇద్దరు. ఓకే, అనిల్ వాళ్ళ వైఫ్. ఎక్కువ ఈ లుక్ లో ఇష్టపడతారా మిమ్మల్ని మీ ఫ్యాన్స్? ఈ లుక్ లో ఇష్టపడతారా? కొంతమందికి రగ్డ్ ఉంటే ఇష్టము, కొంతమందికి సాఫ్ట్ ఉంటే ఇష్టము. పోనీ మా సిస్టర్కి తనకి ఇట్లా ఉంటే ఇష్టం. ఓకే, నో కామెంట్స్. నెక్స్ట్ ఇది ఈవెంట్ అప్పుడు సాంగ్ చేసాం. మీ ఇద్దరు కాంబినేషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. ట్రిపులర్ సాంగ్ చేసాం. సుహాస్నిదే. సుహాస్ని నాకు టీవీలోకి వచ్చాక అతి తక్కువ టైంలో వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ ఫ్రెండ్ అంటే సుహాస్ని కానీ, సుహాస్ని వాళ్ళ మదర్ కానీ, ఫాదర్ కానీ, సుహాస్ని వాళ్ళ హస్బెండ్ తక్కువ కలవడం కానీ బాగా మాట్లాడతాడు ఆర్య కూడా. వీళ్ళు ఫంక్షన్, ఇంటికి ఏదైనా జరిగిన ఫంక్షన్కి రావడం, కొంచెం బాగా క్లోజ్ అందరం. ఇది మీదంతా ఒక గ్యాంగా? గ్యాంగ్ అనేం కాదు, రవి వైఫ్ వాళ్ళ బర్త్డే పార్టీకి వెళ్ళాం. ఓకే, రవి కూడా బాగా క్లోజ్. రవి అందరితో బాగుంటాడు. పెద్ద స్టోరీ. దీనికా గుర్తుపట్టలేదా? విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్. ఎక్కడ ఉన్నాడు కార్తీక్? ఇదిగో కళ్ళజోడు పెట్టుకొని. అర్రే వచ్చాడు ఇక్కడ కార్తీక్. లూప్ అని అప్పుడు చేసాం. అర్ధనారి తర్వాత ఇది లూప్ అని చెప్పి ఒక 40 minutes ఒక ఫిలిం, చిన్న వెబ్ ఫిలిం లాగా చేసాం. అప్పుడు షూట్ చేసినప్పుడుది. అప్పుడు ట్రయల్స్లో తిరుగుతున్నాం, శాసనం అని ఒక స్టోరీ పెట్టుకొని.
నేను కార్తీక్ ఒక 2 years తిరిగాం ప్రొడ్యూసర్ కోసం. ప్రొడ్యూసర్ కోసం. ఓకే. అదే విరూపాక్ష. ఫస్ట్ ఏమనుకున్నారు దాన్ని? శాసనం. శాసనం అని. అదే సో విరూపాక్ష సాయిధరం తేజ్ కన్నా ముందు హీరో అవ్వాల్సింది అర్జున్ అనమాట. అప్పుడు అంటే కొత్త వాళ్ళ మీద అంత ఇన్వెస్ట్మెంట్ అనేసరికి అంత అంటే ఎక్కువేం కాదు. అప్పుల్లో అంత కొత్త వాళ్ళ మీద అంత పెట్టాలా అట్లాగా పాపం 2 years ట్రై చేసాం, అవ్వలేదు. ఆ ట్రావెలింగ్ ఆ 2 years టైంలో ఇది ఒకటి చేద్దాము డెమో లాగా అని చెప్పి థాట్ వస్తే అప్పుడు తీసాం అనమాట ఇది. కానీ ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నారు కదా, ఇప్పుడు ఒక స్టోరీ బాగుండి హీరో కొత్తవాడైనా లేకపోతే 2-3 సినిమాలు తీసిన వాడైనా కాంటెంట్ బాగుంటే జనం ఆదరిస్తారు అనేది ఒకటి ఉంది. లేదు హీరో బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక స్టార్ అయితేనే ఈ కాంటెంట్కి వాల్యూ ఉంటుందా, జనం వచ్చి చూస్తారా? అప్పుడు మేము చేసే టైంకి ఓటీటీ లేదు. ఓకే. సో అప్పుడు అది లేదు. అప్పుడు ఏంటంటే పెద్ద ఫేస్ కావాలి, శాటిలైట్ కాస్టింగ్ ఇదంతా ఉండేది. ఇప్పుడు అంటే ఓటీటీ వచ్చి కంటెంట్ బాగుంది అంటే అది న్యూ కమర్స్ అయినా సరే ఏదైనా సరే అందరూ చూస్తున్నారు, అందరూ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంది. అవును. ఇప్పుడు అంత వైడ్ ఆపర్చునిటీస్ లేవు. సో అప్పుడు తిరిగి అలా 2 years ఆల్మోస్ట్ తిరిగాం కానీ వర్కౌట్ అవ్వాల. అప్పుడు వర్కౌట్ అయి ఉంటే బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ. నాతో చేసున్న అంత పెద్ద సక్సెస్ వచ్చిండేది కాదేమో. ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నావు కదా. అంతే మరి. ఐఎమ్ హ్యాపీ కదా, ఫ్రెండ్ సక్సెస్ అయ్యాడంటే మనం సక్సెస్ అయినంటే కదా. టచ్లో ఉన్నాడా కార్తీక్? అంటే నాకు మోర్ ఆఫ్ ఎ కైండ్, నాకు ఇట్లాగా బిజినెస్ టైప్ కాకుండా నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ బాగా. ఓకే. కార్తీక్ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ కజిన్స్ కానీ ఇంట్లో వాళ్ళలాగే చూసుకుంటారు. నేను వాళ్ళందరినీ పేర్లు పెట్టి కాకుండా మామయ్య అమ్మమ్మ ఇలాగ పిలిచేస్తుంటాను వాళ్ళ ఇంట్లో. అట్లా నాకు మోర్ ఆఫ్ కైండ్ ఇట్లా కన్నా అట్లాగా నాకు బాగా ఫ్రెండ్. సూపర్. చూసావా ఎన్ని ఓల్డ్ మెమరీస్ వచ్చాయి ఇంటర్వ్యూకి వస్తే. ఇవన్నీ ఎన్ని బాగా బాగుందబ్బా, బాగా మంచి మెమరబుల్ పిక్చర్. అండ్ కార్తీక్ కూడా అంటే చూస్తున్నా కదా అప్పటి నుంచి 2014-15 నుంచి చూస్తున్నా కదా. 2014 కాదు, 16 చేసినట్టున్నా. 16 ఎక్కువసేపు అదొక కొత్త వాళ్ళు వస్తే చూస్తే ఈడేంట్రా ఎక్కువ ఏదో జోన్లో ఉన్నాడు అనుకుంటారు, కానీ ఎక్కువసేపు మనోడు ఆ సినిమా ప్రపంచంలోనే ఉంటాడు. కథ ఏదన్నా అనుకున్నా అదే మైండ్లో మనతో మాట్లాడుతున్న మైండ్లో అది ఏదన్నా రాయాలనుకో అది రన్ అవుతుంటుంది మనోడికి. మనం మాట్లాడింది 2 సార్లు మాట్లాడాలి. ఓకే. అట్లా ఇంతే 24/7 అందులోనే ఉంటాడు. రైటింగ్ నువ్వు కూడా బాగా రాస్తాడు అలా? పర్లేదు నేర్చుకున్నా. మళ్ళీ మరి ఒక్కంతం వంశీ, కొరటాల శివ ఈ రేంజ్ వాళ్ళ ప్రభావం వీళ్ళ ప్రభావం కొంచెం పడుతుంటది, ఫ్రెండ్స్ కదా అంతా. బట్ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్. అప్పుడే అనుకున్నాము, అయితే ఇంత పెద్ద హ్యూజ్ స్కేల్లో వచ్చింది. వెరీ హ్యాపీ ఫర్ ఇట్. రవికృష్ణ కూడా చేశాడు కదా దాంట్లో. రవి చేశాడు. సుందరి ఇది పూర్ణ నేను చేసాము. ఇందులో చిన్న క్యారెక్టర్ చేసింది అమ్మాయి. ఇప్పుడు రిలీజ్ అవుతున్న తెప్ప సముద్రంలో లీడ్గా చేసింది నాతో పాటు. ఓకే. కొరమేనో ఒకటి చేసింది. అవును అవును. ఇప్పుడు ఇందులో మనం లీడ్ చేసింది నాతో పాటు. ఇది మన పూర్ణ గారా? ఆ సినిమాకి అసలు ఇద్దరం మానిటర్ దగ్గర నుంచి కూర్చొని లేసేవాళ్ళం కదా. ఆమె చేస్తున్నప్పుడు నేను కూర్చునేవాడిని, నేను చేస్తున్నప్పుడు ఆమె కూర్చుని. ఓకే. నేనంటే సీనియర్ కాబట్టి ఆమె మ్యాచ్ చేయాలని చెప్పి సీన్లో నేను లేకపోయినా ఆమె షార్ట్ చేస్తున్నప్పుడు ఓకే దీనికి మించి చేయాలన్నట్టు కూర్చొని చూసి తర్వాత నాది ఏం చేయాలని చెప్పి కూర్చొని చూసేవాడిని. ఆమె 2 సార్లు అది చూసి ఆమె కూర్చోవడం మొదలెట్టి అలా పోటీ పడి స్క్రీన్ మీద చూడు అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు అని. అలాగే ఇద్దరం పోటీ పడి చూడండి అసలు ఎంత బాగున్నాడు. అప్పుడు లాంగ్ ఎగో ఇది ఎప్పుడు లాక్డౌన్లో చేసాం మేము. 2021 అంతే, 21 సెకండ్ లాక్డౌన్ అప్పుడు చేసాం. సో ఇప్పుడు తిప్పే సముద్రంలో ఈ లుక్ ఏం చెప్తారు? ఒక లైన్లో ఏం చెప్తారు సినిమా గురించే? అల్లరి నరేష్ గారు లాంచ్ చేశారా? టీజర్ అల్లరి నరేష్ గారు లాంచ్ చేశారు. ఇది ఓకే. మొన్న ఉగాది కాదు, మొన్న ఏంటి శివరాత్రి అప్పుడు నరేష్ గారు లాంచ్ చేశారు. ఇది
ఇదేంటంటే హాజీపూర్లో ఒక పిల్లల హత్యలు అప్పుడు జరిగిన సెన్సేషన్, అవును అది ఆ లైన్ బేస్ చేసుకొని కొంచెం చిన్న మార్పులు చేర్పులు చేసి కొంచెం కమర్షియల్గా కొంచెం ఫన్నీ వేలో అట్లాగా డైరెక్టర్ చేశారనమాట సతీష్. అంటే సూపర్ ఉంటుంది, ఒక హిట్ కంటెంట్ చేస్తాను చూడండి అని నేను చెప్పను, కానీ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ టైప్లో చేసాము. కొంచెం ఒక 2-3 ట్విస్ట్స్ ఉంటాయి. అరే ఇప్పుడు దాకా అంటే ఇప్పుడు ఒక జోనర్లో తీసుకెళ్ళి అరే ఇదంతా మన తమ్మునేల్ లాగా అనమాట, తమ్మునేల్ చూసి లోపలికి వెళ్ళగానే ఏముండదు ఆ టైప్లో అనుకున్నది ఒకటి ఉంటుంది, కానీ అది ఉండదు అనమాట. అట్లాగా ఒక 2-3 ట్విస్ట్స్ ఉంటాయి, బాగుంటాయి. సో తమ్నైల్స్ కోసం ఇంటర్వ్యూస్ ఇవ్వవు కదా నువ్వు, నిజం చెప్పబ్బా. మళ్ళీ అట్లా ఏం లేదబ్బా, నువ్వు కూడా అట్లా ఎలాగ చెప్పు. తమ్నైల్స్ కోసం అని కాదు, కానీ నిజంగా ఇది 3 months బిగ్ బాస్ ముందుకు వెళ్ళక ముందు ఎవరైనా అడిగారా చెప్పు ఇంటర్వ్యూస్? బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాతే కదా అడుగుతుంది. నేను అడిగాను బిగ్ బాస్ వెళ్ళక ముందు కూడా. ఒక్కడవే మిగతా వాళ్ళ మరి సంగతి ఇంకా? చెప్తున్నా. అలా ఏం లేదా, కుదరక నీ ఖాళీ ఉన్నప్పుడు నేను ఫ్రీ ఉన్నప్పుడు నువ్వు నేను అర్ధనారి చూసిన తర్వాత అనుకున్నాను, మంచి అటెంప్ట్ చేశాడు ఇతను, ఒక మంచి యాక్టర్ అయితే అవుతాడు. మంచి హీరో నేను ఎప్పుడు అన్నా ఎవరిని కూడా, ఒక నేను మంచి కూడా. యాక్టర్ అయితే అవుతారు. ఏదో ట్రై చేశారు, బ్యాక్ ఎండ్ ఉందా లేదా ఎవరు లేకపోయినా కానీ మీ అంతటి మీరు స్వశక్తితో వస్తున్నారు కదా, అది నాకు బాగా నచ్చింది. నేను అది చాలామంది దగ్గర నుంచి చూస్తాను, చాలా తక్కువ మంది ఉంటారు మీలాంటి వారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు 1-2 సినిమాలు తీసి షో మేడ్లు కూడా చూసాము. ఎట్లా వచ్చారో అట్లనే వెనక్కిపోయిన వాళ్ళని చూసాము. అదే చెప్తున్నా కదా, నేను సస్టైనబిలిటీ ఉండే వాళ్ళని తక్కువ మందిని చూస్తాం. అదే ఇందాక అన్నాను కదా, డిసిప్లిన్ నుంచే ఇన్ని రోజులు నిలబడ్డానని నేను అనుకుంటున్నాను. వెళ్ళి సెట్కి వెళ్ళి ఎక్స్ట్రాలు ఏం చేయకుండా చెప్పిన వర్క్ చేసుకుని నా పని నేను చూసుకొని వచ్చాను. అది ఒక రకంగా ప్లస్, ఒక రకంగా మైనస్ కూడా ఉంటుంది. అవును, ప్లస్ ఏంటంటే ఎవరైనా నిజంగా ఒక మంచి యాక్టర్ కావాలనుకున్నప్పుడు ఆడి పని ఆడు చూసుకుంటే అనుకున్నప్పుడు పిలుస్తారు. ఓకే, ఏం ఇబ్బంది ఉండదు, మనం అనుకున్న దాంట్లో అవుతుంది అన్నప్పుడు పిలుస్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కంఫర్టబుల్ ఉండే వాళ్ళని పిలుస్తారు, రెండో రకం. అదే భజన చేసే వాళ్ళని. వచ్చినా నేను అనను, కానీ అందరూ అట్లా ఎందుకుంటారు అంటే కొంతమంది కొంతమంది ఫ్రెండ్స్ కూడా బయట హ్యాంగ్ అవుట్ అయ్యి అట్లా కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉంటారు. హ్యాంగ్ అవుట్ అయిన వాళ్ళకి పెద్ద ఎవరు ఆఫర్స్ దూరంగానే పెడతారు. వింటారు అట్లా కూడా ఉండొచ్చు. యాక్చువల్లీ పుష్పలో రోల్ చేయాలి కదా, ఏంది ఇట్లా అయిపోయింది. అట్లీస్ట్ పుష్ప 2 కన్నా ఏమైనా ఛాన్స్ వచ్చిందా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత? అసలు నేను అంటే ఆఫీస్కి పిలిచినప్పుడు అసలు సుకుమార్ గారు మాట్లాడతారు అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే, ఏం నార్మల్గా కాస్టింగ్ అంటే పిలిచి వాళ్ళు ఏదో ఆడిషన్ చేసి ఇట్లాగా వెళ్ళిపోతారులే అట్లాగా అనుకుంటారు అండి. వెయిట్ చేయమన్నారు. ఇదేంటి వీళ్ళు వెయిట్ చేయ మైత్రి ఆఫీస్కి వెళ్ళి నన్ను వెయిట్ చేయమంటున్నాడు ఏంటి అంటే సరే కూర్చున్నా. అంతసేపటికి పిలవట్లేదు, ఏంటి బ్రో ఎందుకు ఏమైనా ఆడిషన్ ఇవ్వాలా అని అడిగాను. కూర్చొని లేదు సుకుమార్ గారు వస్తారు మాట్లాడాలంటే కూర్చొని. నేను షాక్ అయ్యి, సుకుమార్ గారు నాతో ఏం మాట్లాడతారు? సరే వచ్చా, ఏం మాట్లాడతాడు ఇప్పుడు, ఏమేం చెప్పాలరా బాబు. అప్పటికి స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ డిఫరెన్సెస్ ఉండేవి కదా, ఏం మాట్లాడతారా అని నేను లోపల అనుకుంటా ఉన్నా. ఈలోపు ఆయన రానే వచ్చారు. లోపలికి పిలిచి ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఇంకా ఎప్పుడు అన్నారు. అంటే నేను తడబడుతున్నా చెప్పడానికి. అండ్ నేను ఇప్పుడు ఒక మూవీ అంటే ఆయన చూసి అంటే నేను ఎలా అర్థమైపోద్ది కదా, సీనియర్ డైరెక్టర్ కదా, తప్పేం లేదమ్మా టీవీ చేసినా ఏది చేసినా స్మాల్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ డజంట్ మ్యాటర్, యాక్టింగ్ ఉన్నంత వరకు. గ్రేట్ ఆ మాట అన్నారంట అని అన్నారు. అప్పుడు నేను కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి లేదు సార్ ఇట్లాగా అయిపోయింది టీవీ, ఖాళీగానే ఉన్నాను సార్ ఇప్పుడు. చూసానమ్మా అర్ధనరీ బాగుంది, నాకు నీ ఐస్ నచ్చాయి అందుకు పిలిచా నిన్ను, ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఉంది మరి ఆడిషన్ ఇస్తావా? ఆడిషన్కి కాదా ఇప్పుడు పిలిచింది అనుకున్నా. ఆడిషన్ ఇవ్వు, అదంతా గెటప్ అంతా ఉంటుంది, కొంచెం రేపు చూసుకొని చెయ్యనగానే నెక్స్ట్ డే సారథిలో ఒక డే అంతా రకరకాల గెటప్లు వేసి ఆడిషన్ ఇచ్చాం. ఈ క్యారెక్టర్ మన బెంగళూరు మన మ్యాడీ బుల్రెడ్డి కాల్రెడ్డి జాల్రెడ్డి అనుకున్నా, మొన్నే కలిసా నేను మనోడిని. జాల్రెడ్డి క్యారెక్టర్కి ఆడిషన్ ఇచ్చి వెళ్ళాము. 2 daysలో చెప్తా ఉన్నారు, లాక్డౌన్ అటే పోయింది. ఓకే,
ఆ తర్వాత పాన్ ఇండియా అయ్యి అన్నీ మారిపోయినాయి. లేకపోతే జాలరెడ్డి నువ్వు అవ్వాల్సింది. ఏమో తెలియదు, అంటే సెలెక్ట్ అయ్యానో లేదో ఏం చెప్పలేదు కానీ బట్ ఇంచుమించు ఇద్దరు ఒకేలాగా ఉంటారు, నువ్వు మనోడు. బాగా అనుకున్నా. అంటే ఎప్పుడు రిగ్రెట్ అవ్వను కానీ పాజిటివ్గానే ఫీల్ అవుతాను కానీ ఆ పుష్ప చూశాక అనుకున్నాను ఫస్ట్ టైం లైఫ్లో ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ నాకు మిస్ అయింది అంటే ఏది మిస్ అయినా ఏదైనా అంత మన మంచిగా అనుకుని వెళ్ళిపోయాడిని. ఫస్ట్ టైం ఒకటి రిగ్రెట్ అయిందంటే ఫస్ట్ టైం దీనికే. బాగా పడుంటే లైఫ్ చేంజ్ అయిపోయేది. నేను మొన్న కలిసినప్పుడు కూడా అన్నాను మనోడితో, మేడితో, నువ్వు తెలుగులో చేసింది జాలరెడ్డి క్యారెక్టర్ అనేది నిన్ను ఇంకొక 5 years నిలబెట్టింది, పుష్ప సినిమా ఉన్నంత రోజులు నువ్వు గుర్తుంటావు అని చెప్పా. 2లో కూడా అది కంటిన్యూ క్యారెక్టర్ కదా. అవును, నాకు తెలిసి 2లో ఇంకా ఎక్కువ ఉంటుంది. 2లో వేరే రోల్ కోసం పిలవలేదు ఇంకేమే, ఇప్పుడు ఫీల్ అవుతుంటావు అయితే ఆ క్యారెక్టర్ చూసిన అంటే జనరల్గా అసలు ఎప్పుడు ఫీల్ అవ్వను కానీ అది మరి అంత రేంజ్లో హిట్ అయ్యి అంత ఇదైనప్పుడు అనిపిస్తుంది కదా. ఎప్పుడైనా ఇంక సినిమా చూస్తున్నప్పుడల్లా అనిపిస్తుంది బాగా మిస్ అయింది అనిపిస్తుంది. బుల్లితెరలో ఉన్న వాళ్ళు ఎవరు నీకు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు? ఈ నిరుపం కానీ అందరూ బాగుంటారు, అందరూ బాగుంటారు. అంటే ఇంక సెట్ వరకు వాళ్ళ టీవీ అంటే చాలా హెక్టిక్ వర్క్ ఉంటుంది, కొంచెం కలిసేది ఇంటరాక్షన్ తక్కువ. నిరుపం ఒకవైపు ప్రొడక్షన్ అది బిజీ ఉంటాడు వాడు, బాగానే ఉంటారు. నిఖిల్ క్లోజ్గానే ఉంటాడు నాతో, అంటే ఎక్కువ మంది కాదు మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ బయట కలవడం తక్కువ. ఇంకెప్పుడైనా ఆడడానికి వెళ్తే మానసు, నేను, ఇంకొంతమంది చిన్న చిన్న యాక్టర్స్ ఉన్నారు, అందరూ మేమందరం ఆడడానికి వెళ్ళినప్పుడు మేమందరం కలుస్తుంటాం. లేడీస్ బయట అంటే ఎక్కువ అంట కదా లేడీస్ ఫాలోయింగ్ అర్జున్కి. ఇది ఎందులో లేడీస్ బాబు, ఎందులో లేడీస్ తప్పే ఉంది, ఫాలోయింగ్ ఉంటుంది. లేడీస్ ఎవరు కలవరు కానీ వస్తే సుహాసిని వస్తే సుహాసిని వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైనా అట్లాగా అంతే. సిరి లేకపోతే సిరి ఏదైనా పార్టీల్లో అంతే. రక్తాలతో లవ్ లెటర్లు వచ్చాయంట కదా, ఇది అబద్ధం. అగ్నిసాక్షి అప్పుడు ఏం రాలేదు. కాకినాడ, రాజమండ్రి, వైజాగ్ సైడ్ నుంచి అంతా నాకు తెలిసి అయితే ఏం రాలేదు. కొన్ని పెన్నుతోనే వచ్చినాయి. పెన్నుతో కూడా రాలేదు. ప్రపోజల్స్ ఏం రాలేదా? అభిమానిస్తారు అంతే. ఓకే, పెళ్లి చేసుకుంటాం వస్తా అంటారు. పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా? అభిమానిస్తారు అంతే. అభిమానం నువ్వు చేసుకుందాం అనుకున్నా వాళ్ళు రెడీగా ఉంటారు అసలు. అర్జున్ ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? చేసుకున్నాగా. ఇప్పుడు కదా నేను చెప్తుంది, ఇప్పుడున్న ఫ్యాన్స్ చేసుకోరు. ఎందుకు చేసుకో, కావాలంటే డేట్ పిలుస్తారు కదా. దేనికి పిలవ. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒకటి ఏదైనా వర్స్ట్ మూమెంట్ నా లైఫ్లో అనిపించిందంటే ఏమని చెప్తావచ్చు? ఎవరికి, ప్రతి యాక్టర్కి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎక్కడో చాట ఒక అంత వర్స్ట్ మూమెంట్స్ ఎప్పుడు రాలేదు కానీ ఒక్కటి నేను డిమారలైజ్ అవునబ్బా నాకు లైఫ్లో, అదొకటి పెట్టుకుంటాను. అంత ఏదైనా అంటే జరిగి ఉండొచ్చు కానీ ఏదైనా జరిగినా వేరే వాళ్ళకి జరిగినాయి లేకపోతే ఇప్పుడు అనుకుంటాం కదా నాకన్నా వర్స్ట్ సిచ్యువేషన్లో వాళ్ళని చూసి నాతో పోల్చుకుంటే వాడి బాధలు ఎక్కువ కదా, ఆయన వాడే సర్వైవ్ అవుతుందా లేని నేను ఎందుకు అవనని చెప్పి అట్లా డిమోరలైజ్ ఏదన్నా వర్క్ పరంగా కానీ ఏదన్నా డిమోరలైజ్ అవ్వను. ఇది కాకపోతే ఇంకో మంచి వర్క్ వెయిట్ చేస్తాం. ఓకే, అసలు ఇది కాకపోతే వేరే బిజినెస్, ఇది కూడా ఫిక్స్ అయిపోయి ఉంటావా? లేకపోతే బిజినెస్ అని వరకు అంటే ఆలోచన లేదు కానీ అయితే ఫస్ట్ నుంచి బిజినెస్ చేయాలని ఉండింది కానీ కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యాక ఏదైనా స్టార్ట్ చేస్తా. ఓకే, ఫస్ట్ మెయిన్ థింగ్ ఎవరికైనా అయితే నేను అంటే నేనైనా ఫ్రెండ్స్కి కూడా అంటుంటాను, డిమారలైజ్ అవ్వకండి రా, వెయిట్ చేయండి, కొంచెం ఆపర్చునిటీ కొంచెం కష్టమైనా వెయిట్ చేయండి, అది చెప్తాను. పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ అది ఎక్కువ కదా, అంటే చచ్చిపోయేంత ప్రాబ్లమ్స్ అయితే రావు కదా. నీ ఫీల్డ్లో వర్క్ రాలేదా, వేరేది అది ఆపర్చునిటీ వచ్చే వరకు వేరే ఇంకేదైనా వర్క్ చేసుకో, తక్కువ అని ఎందుకు అనుకోవాలి. లైఫ్లో హైఫైగా బతకటం ఇష్టమా లేకపోతే నార్మల్గా కూడా బతకొచ్చు? అంటే హైఫైది చూసావు కదా, నార్మల్గా ఉన్నా. మధ్యలో వచ్చినప్పుడు కొంచెం కష్టం అవుతుంది మళ్ళీ. ఏం లేదు, ఏమనిపించలేదు ఎప్పుడు? అంటే చిన్నప్పటి నుంచి హైఫై చూసినా సరే బయట ఎక్కువ బయటే ఉన్నా. ఇంటర్ వైజాగ్లో చదివాను, అట్లా బయట చదవడం బయట తిరగడం వల్ల
నార్మల్ లైఫ్ కూడా అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు ఎగిరెగిరి పట్టం లేదు, కూల్ లైఫ్ అంతే. చూసేసా అన్ని, అది ఉన్నది ఒకటే జిందగీ. తెలుస్తాయి కదా, బయట తిరగడం వల్ల ఎక్కువ అన్నీ తెలుస్తాయి, రకరకాల మనుషులు, రకరకాల బిహేవియర్లు, హైస్ లోస్ అన్నీ చూసేసాను కాబట్టి ఎక్కువ రకరకాల బిహేవియర్స్ చూసుంటావు కదా. బట్ ఇండస్ట్రీకి వచ్చి 10 years అయినా కానీ అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలానే ఉన్నావు. ఎలా మెయింటైన్ చేస్తున్నావు? ఇదే కదా ఏంటి మీ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏం లేదు. కొంతమందికి బిజినెస్కి మనీ ఇన్వెస్ట్మెంట్, ఇండస్ట్రీకి బాడీ ఇన్వెస్ట్మెంట్, అంతే. అది ఇన్వెస్ట్ చేయకుండా చాలా మంది ఆఫర్లు మంచిగా చేస్తున్నారు కదా, దాన్నే ఉంది. వస్తే అంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది కదా. నీకు నీ బాడీ ఇలా ఉంచుకోవటం, బాడీ ఉంచుకోవడానికి, నా బాడీ పెరగదు, నా బాడీ తత్వం అట్లా పొట్ట రావడం అట్లా ఏం ఉండదు. బాడీ తత్వం అంతే. రెగ్యులర్ అందరు తినే డైటే. అంటే ఎప్పుడప్పుడు మూవీకి తగ్గట్టు Changes. బాడీ టోన్ చేసుకోవడం, చేంజెస్ అవ్వాలి. ఈ తప్పు సముద్రంకి లావ్ అయ్యాను బాగా, మళ్ళీ తర్వాత నార్మల్ వచ్చేసాను అట్లా. సో ఇంకేంటి లైఫ్లో ఎలాంటి సబ్జెక్టులు చేయాలని, ఎలాంటి రోల్స్ చేయాలని, అంటే ఒక యాక్టర్కి డ్రీమ్స్ చాలా ఉంటాయి. ఐ హ్యావ్ టు డూ దిస్, ఐ హ్యావ్ టు డూ దిస్. అట్లా తెలియని లోపం ఉంటుంది మళ్ళీ. తెలియని లోపం అట్లా నేను అనుకోను, కానీ ఇప్పుడు ఎవరికన్నా లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి, మంచిగా పేరు తెచ్చుకోవాలని అందరి, నేనేమనుకుంటున్నా అంటే ఇక నుంచి సినిమాలు లీడ్ అనే పట్టుకొని కూర్చోకుండా ఏదన్నా మంచిది కాన్సెప్ట్ ఓరియంటెడ్, లేకపోతే ఒక పెద్ద మూవీస్లో ఆపర్చునిటీస్ ఇట్లా చేసుకుంటూ కొంచెం పేరు వచ్చాక ఏదన్నా పెద్ద ప్రొడక్షన్ హౌస్ని పట్టుకొని ఇక్కడ ఎవడికి హెల్ప్ చేయడం నాకు అర్థమైపోయింది. అర్థమైపోయిందా? ఎప్పుడు అర్థమైపోయింది వచ్చింది ఇది నీకు? ఇన్ని రోజులు మంచి కాన్సెప్ట్ లేకపోతే ఇట్లా వస్తే చేసుకుంటే వాళ్ళే వస్తారు అనే ఇదిలో ఉండేవాడిని. అది కూడా మెల్లిగా పోయింది, వర్కౌట్ అవ్వదు అని అర్థమైంది. సో ఏంటంటే ఇప్పటి నుంచైనా కొంచెం ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళతో మింగిల్ అయ్యి అట్లా తిరిగి వాళ్ళకి అలవాటు అయ్యి పిఆర్ పెంచుకోవాలనిపిస్తుంది. అనుకున్నా క్యారెక్టర్స్ ఏమైనా చేసుకొని కొంచెం బాగా క్లోజ్ అయ్యాక వాళ్ళు ఓకే వీడు చేయగలడు అని నమ్మకం వచ్చితే వాళ్ళ ముందు ఇట్లాగే విరూపాక్ష నా శాసనం అప్పుడు అట్లా ఎలాగా పిన్ చేసి ఉంచుకున్నామో అట్లాంటి సబ్జెక్ట్స్ కొన్ని పిన్ చేసి ఉంచుకున్నాం. సూపర్. అయితే అవి అప్పుడు పిచ్ చేయొచ్చులే అని, ఇప్పుడు పిచ్ చేసినా ఎవరైనా ప్రొడ్యూసర్ దొరికినా పెద్ద ప్రొడక్షన్ హౌస్ చేసినంత పబ్లిసిటీ కానీ అంతే కానీ చేయరు, మధ్యలో ఆగిపోతాయి కొన్ని. అయితే అసలుకి అదొక పెద్ద అంటే వాళ్ళు తప్పని కాదు, చెప్పే కదా అనుకున్న బడ్జెట్ మన కాగితాల మీద వేసుకున్నప్పుడు ఒకటి ఉంటుంది, మళ్ళీ గ్రౌండ్ రియాలిటీలో దిగంగానే ప్రొడ్యూసర్ని చూస్తే మాకే బాధ అనిపిస్తుంది. యాక్చువల్లీ మాకు అనవసరం, అది మా డబ్బులు మాకు వచ్చేసాయి, చేసాము వెళ్ళిపోయాము అన్నట్టు ఉండొచ్చు, కానీ ప్రొడ్యూసర్ అనేవాడు నిజంగా బాగుంటే రెండో సినిమాకి ఛాన్స్ వస్తుంది, మాకే వస్తుంది లేకపోతే ఇంకెవరికైనా వస్తుంది. అది అర్థం చేసుకోరు చాలామంది. ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఈ కట్అవుట్ చూసి నిన్ను చూసి ఈ అబ్బాయి ఏంటో అనుకున్నాం, ఈ అబ్బాయి ఇదా ఏం లేదు. నేనేమని చెప్పలేదండి, ఆయన చెప్తున్నాడు. ఇంత అంటే కొంచెం, కానీ రియల్లో ఇలానే ఉంటావా? ఇంత కామ్ గోయింగా, ఇంత సాఫ్టా? మరి సాఫ్ట్ అనే నేనేం అన్నాను, కోపం వచ్చినప్పుడు కోపం వస్తుంది. ఓకే, అంటే మేజర్గా ఇలాగే కొంచెం నార్మల్గానే ఉంటాం, ఎంత మాట్లాడాలి అంతే. అవసరం ఏమని చెప్పు, దీన్ని ఎక్కువగా వాడమాకండి అయ్యా. మనిషికి ఏదైనా ఒక పెద్ద శత్రువు ఉందంటే అది ఇది మాత్రమే. గరికపాటి గారి ప్రవచనాలు వింటుంటారా? ఇప్పుడు ఒకరికి అది జాబ్, ఇది ఎక్కువ వాడాలి, మాకు అవసరం లేదు అది. మీకే జాబ్ పెద్దగా ఎక్కువ వాడాలి ఇది, ఇప్పుడు అవసరం లేదు. ఎప్పుడు అంటే అదే పిఆర్లు పెంచుకోవాలనుకున్నప్పుడు కావాలి అది, లేకపోతే అవసరం లేదు. 10 సంవత్సరాల తర్వాత అర్థమైంది అనమాట పిఆర్ పెంచుకోవాలని. లేట్ రియలైజేషన్. బట్ ఇంత కామ్ గోయింగ్, ఇంత సాఫ్ట్, 10 years తర్వాత కూడా ఇండస్ట్రీ అంటే ఇంకా ఏంటో కూడా పెద్దగా తెలియదు. టు బి హానెస్ట్గా మాట్లాడుకుంటే ఎప్పుడైనా అనిపించిందా వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమర్థమైంది అట్ ది ఏజ్ ఆఫ్ డబల్ డిజిట్? వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమని చెప్తారు ఇంకా, వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏంటో కూడా తెలియకుండా అబ్బాయి బతుకుతాడు ఇండస్ట్రీలో. ఇలాంటి అబ్బాయికి లైఫ్ ఏంటి అయ్యా?
ప్లీజ్ లైఫ్ ఇచ్చి వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏంటో నేర్పించండి. నేర్పించండి. నిజంగా చాలా రోజుల తర్వాత స్క్రీన్ ముందుకు వచ్చావు. చాలామంది నవ్వుకోవాలి, ఎంజాయ్ చేయాలి, కొంత ఎమోషనల్ అవ్వాలి, కన్నీళ్ళు కార్చాలని ఒక ఇంటర్వ్యూ చేశాను నేను ఈరోజు. కన్నీళ్ళు లేవు, ఎమోషన్ లేదు. ఎప్పుడు ఆడలేదా లైఫ్లో? లేదు. ఒక్కసారి కూడా? ఒక్కసారి అంటే రియాలిటీ షో చేసినప్పుడు ఫస్ట్ టైం స్టేజ్ మీద ఫినాలే ఓడిపోయాం. అంటే యాక్చువల్లీ అందరూ గెలుస్తారని అనుకున్నారు, మేము కూడా ఓడిపోతాం అట్లా అని అనుకోలేదు. అప్పుడు నేను బాధపడలేదు, కానీ కొంచెం పప్పిని చూసి నేను, ఎందుకంటే ఫస్ట్ షో తనతో ఎక్కి ఫస్ట్ షోనే ఓడిపోయాను అనేసరికి కొంచెం ఇది. చిన్నప్పటి నుంచి ఏది ఆడినా కొంచెం గట్టిగా ఆడతాను. బిగ్ బాస్లో చూసి గేమ్స్ కానీ ఏదైనా చాలా తెలుసు గట్టిగానే ఆడతారంట మీరు. అది కొంచెం తనతో అనేసరికి నేనంటే లైట్ తీసుకునేవాడిని, కానీ తనతో అనేసరికి అదొక్కటి కొంచెం బాధ వేసింది. అప్పుడు తప్ప ఇంకెప్పుడు. మా పెదనాన్న చనిపోయినప్పుడు ఒకసారి వచ్చాను. సో ప్రతి మగవాడికి తన జీవితంలో కూతురు పుట్టిన తర్వాత చాలా మారుతాయి అంటారు. అది సక్సెస్ కావచ్చు, ఆఫర్స్ కావచ్చు, డబ్బులు కావచ్చు, అన్నీ. పాప జీవితంలోకి వచ్చింది కదా, ఇప్పుడు ఏమనిపించింది? మారుతుంది మారపోయినా పక్కన పెడితే మహాలక్ష్మి పుట్టింది అనుకున్నాం. సో ఐమ్ వెరీ హ్యాపీ. ఒక్కళ్ళే కాదు, ఇద్దరు మహాలక్ష్మిలు ఉన్నారు. మేనకోళ్ళు నా కూతురు. ఏం పేరు పెట్టారా? నా కూతురికి ఆర్కా, మేనకోళ్ళ పేరు విజయ. ఓకే. ఏంటి ఆర్కా అంటే? దేవుడి ముందు ఒకటి భరణిలా పెట్టి వాటర్ పోసి ఫ్లవర్స్ పెడతాం కదా, అది దట్ ఈస్ కాల్డ్ ఆర్కా. ఓకే. సో పాప సేమ్ అర్జునా లేకపోతే? చూడాలి, ఇప్పుడే తెలియదుగా. యాక్చువల్లీ అది పెట్టాలని అనుకోలేదు, అంటే మీనింగ్ ఉంటుందని మాకు తెలియదు. సురేఖకి ఫస్ట్ నుంచి నా పేర్లో సగం తన పేర్లో సగం తీసి పెట్టుకోవాలని, నా పేర్లో ఏఆర్ తన పేర్లో కేహెచ్ కలిపి పెట్టుకుంది. ఓ, ఏఆర్ కేహెచ్ఏ, ఆర్కా. ఆర్కా, సూపర్. సో పాప పుట్టిన తర్వాత టైం సరిపోతుందా? ఇప్పుడు సరిపోవట్లేదు. ఇప్పుడు నైట్ ఎందుకు ఎంత డల్ గా ఉన్నాడో మీకు అర్థమైంది కదా. 2-3 నుంచి ఫుట్బాల్ ఆడుతుంటుంది మమ్మల్ని. మిడ్ నైట్ 12 నుంచా 2 నుంచా? 2-3 నుంచి ఫుట్బాల్ ఆడుతుంది మార్నింగ్ దాకా. నిద్రపోదు ఇంకా, డే అంతా పడుకుంటుంది. కానీ ఎంజాయ్ చేయొచ్చు, దీన్ని కూడా ఎంజాయ్ చేయాలి. అంటే అదొక ఫేజ్. ఫాదర్ అవటమే కాదు, దాంట్లో ఉన్న అనుభూతిని కూడా పొందాలి. ఇప్పుడు బాగానే ఉంటారు ఖాళీగా ఉంటే, షూట్ ఉన్నప్పుడు తెలుస్తుంది ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు టైర్డ్ అయిపోయి వచ్చావు అందుకే. నిద్ర ఉండదు, ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది ఎవడని కదిలిస్తే. అది సంగతి. సో ఏప్రిల్ 12th రిలీజ్ అవుతుంది. యా. సో ఇంకా మంచి ఆఫర్స్ రావాలి అర్జున్, ఎందుకంటే మీకున్న టాలెంట్కి, మీకున్న డెడికేషన్కి, అన్నిటికీ మించిన క్రమశిక్షణ. అదే నాకు ఫస్ట్ నుంచి అది నిజంగా. అదన్నాడు ఎప్పుడైనా సక్సెస్ అవుతారు. చిరంజీవి గారు రామ్ చరణ్ గారికి అదే నేర్పించారంట, అందుకే ఆయన అలానే ఉన్నారు. సో మంచి క్యారెక్టర్స్ వస్తాయి, రావాలి. సో మన తెలుగు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా మన వాళ్ళని కూడా కొంచెం గ్రహించండి. ఎంతోమంది ఉన్నారు, దిల్ రాజు గారు, మైత్రి, 14 Reels వాళ్ళు, అల్లు అరవింద్ వాళ్ళు, ఎంతమంది ఉన్నారు. మన వాళ్ళని ఒకప్పుడు మీరే ఎంకరేజ్ చేసి ఇంత పెద్ద స్టార్లను చేశారు. ఇప్పుడు వస్తున్న జనరేషన్ కూడా కొంచెం ఆలకించండి సార్, చూడండి సార్, గ్రహించండి సార్ వాళ్ళ ఉన్న టాలెంట్ని. సో కంగ్రాచులేషన్. కొంతమంది తెలుగు మన వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయరు అలా ఏం ఉండదు, కానీ క్యారెక్టర్ కూడా మనం సెట్ అవ్వాలి. క్యారెక్టర్ ఒకటి, మార్కెట్ అంటున్నారు అందరూ కూడా. ఇప్పుడు ఏంటో అదే కొత్తగా వచ్చింది ఇప్పుడు పదం. అట్లా ఏం లేదు, కానీ క్యారెక్టర్ కూడా ఫేస్ కమర్షియల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు మీకు ఇప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ నువ్వు తీసినా నేను తీసినా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో వచ్చి ఇది ఇట్లానే వర్కౌట్ అయ్యిద్ది అంటే మనం చచ్చినట్టు అట్లాగే చేస్తాం, మన ఇష్టం ఉండదు కాబట్టి. ఇప్పుడున్న ఓటీటీ వైట్ ప్లాట్ఫామ్కి క్యారెక్టర్కి మన ఫేస్ సెట్ అయ్యి ఇది వీడు ఇట్లాగా అని అంటే చాలు అయిపోతుంది. అట్లాంటి ఒక ఆపర్చునిటీ కోసం వెయిటింగ్. ఎందుకంటే అసలు నాకు తెలిసి బుల్రెడ్డి మీరు ఆ రోల్ చేసి ఉంటే ఇప్పుడు ఒక 20 సినిమాలు సైన్ చేశారు. 200%. ఒక క్యారెక్టరే కదా మనిషి జీవితాన్ని మార్చేది.
సో ప్రియదర్శి పెళ్లి చూపుల్లో ఒక క్యారెక్టరే చేశాడు. అవును, ఈరోజు ప్రియదర్శి డేట్లు దొరుకుతున్నాయి బిజీ అంతే. అంటే అలాంటిది ఒక క్యారెక్టర్ కోసం వెయిట్. వన్ క్యారెక్టర్ చేంజ్ ఎంటైర్ యువర్ కెరియర్ ఇన్ అలాంటి క్యారెక్టర్స్ పడతాయి. అర్జున్ ఏప్రిల్ 12th రిలీజ్ అవుతుంది కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? సో ఏప్రిల్ 12th చూడండి థియేటర్స్లో తెప్ప సముద్రం. ఒక వాస్తవ సంఘటన తీసుకొని చిన్న కమర్షియల్ ఆస్పెక్ట్లో చేసిన ఫిలిం ఇది. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ ఏప్రిల్ 12th. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను టీజర్ చూసాను వచ్చేటప్పుడు, అన్ని కామెంట్స్ మీ మీదే ఉన్నాయి, మీకోసమే ఓపెన్ చేసి చూసాం మేము అని. ఇంకేం కావాలి ఇంతకన్నా? ఫ్యాన్స్ ఇక్కడ పెట్టుకున్నారు కదా, ఒక క్యారెక్టర్ ఇచ్చి చూడండి, తనేంటో కూడా ప్రూవ్ చేసుకుంటారు. సో థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.